హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రేమ కథలు. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ పేరు చివరి ప్రయాణం. రచించిన వారు వరలక్ష్మి గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా? ఏమండి, ఆ బీరువా వెనక దొంగలాగా నక్కి నక్కి ఏం చేస్తున్నారు? వెనక నుండి హఠాత్తుగా జానకి గొంతు వినబడేసరికి చేతిలో ఉన్న రేడియోను కింద పడేయబోయి బ్యాలెన్స్ చేసుకున్నాడు రాఘవరావు. ఆయన వయసు 68. బ్యాంకు మేనేజర్గా రిటైర్ అయి 8 ఏళ్లయింది. కానీ ఆయనలో ఇంకా ఆ చలాకిదనం తగ్గలేదు. దొంగలాగా కాదే జానకి, దొరలాగా చేస్తున్నాను. ఆయన నా ఇంట్లో నా బీరువా వెనక నేను నిలబడితే తప్పేంటి అంటూ మీసం మెలేశాడు రాఘవరావు. జానకి వయసు 62. ముఖంలో వయసు తాలూకు మార్పులు కనిపిస్తున్నా ఆవిడ పనుల్లో మాత్రం ఆ చురుకుదనం ఏమాత్రం తగ్గలేదు. చీర కొంగు నడుముకు దోపుకొని చేతిలో చీపురు పట్టుకొని ఇల్లు ఉడుస్తూ గదిలోకి వచ్చిందామె. అబ్బో, దొరవారు బీరువా వెనక దాక్కుంది ఎందుకో నాకు తెలియదనుకున్నారా? ఆ రేడియోని పక్కింటి వాళ్ల పనివాడికి ఇచ్చేయాలనే కదా మీ కుట్ర? 40 ఏళ్లుగా దాన్ని ప్రాణంగా దాచుకుంటున్నాను. దానిమీద చెయ్యి పడిందో ఈరోజు మీకు ఉప్మానే గతి అంటూ నకిలీ కోపంతో బెదిరించింది జానకి. రాఘవరావు ఒక్కసారిగా నీరుగారిపోయాడు. అదేమిటే, ఎప్పుడు ఆ ఉప్మా పేరు చెప్పి బ్లాక్మెయిల్ చేస్తావు? ఆ పాడైపోయిన రేడియోను పట్టుకుని ఇంకెన్నాళ్ళు వేలాడతావు? అందులోంచి పాటలు రాక పుష్కరం దాటింది. అప్పుడప్పుడు గుర్రుమని సౌండ్ రావడం తప్ప. అది గుర్రుమన్నా నాకిష్టమే. మన పెళ్ళైన కొత్తలో మీరు నాకిచ్చిన మొదటి బహుమతి అది. మర్చిపోయారా? అప్పట్లో అందులో ఘంటసాల పాటలు వస్తుంటే మీరు నా వంక ఎలా చూసేవారో నాకింకా గుర్తుంది అంటూ ముసిముసి నవ్వులు నవ్వింది జానకి. ఆ మాటలకు రాఘవరావు ముఖంలో ఒక చిన్న చిరునవ్వు వెలిసింది. నెమ్మదిగా ఆమె దగ్గరికి నడిచి ఆమె చేతిలోని చీపురు తీసుకొని పక్కన పెట్టాడు. నేను ఆ రేడియోకి డబ్బులు పెడితే దానికి ప్రాణం పోసింది నువ్వు జానకి. అయినా అప్పట్లో నేను నీ వంక చూసింది ఆ పాటల కోసం కాదు, ఆ పాటల కంటే మధురమైన నీ కళ్ళ కోసం. ఆ మాటలకు జానకి బుగ్గలు కాస్త ఎరుపెక్కాయి. 60 ఏళ్లు దాటినా ఆయన నోటి వెంట వచ్చే ఇలాంటి సరాగాలు ఆమెను ఇంకా 20 ఏళ్ల పడుచు పిల్లలాగే సిగ్గుపడేలా చేస్తాయి. చాలండి మీ నాటకాలు. మాయ మాటలు చెప్పి ఆ రేడియోని వదిలించుకుందామనే కదా మీ ప్లాన్? అది కుదరదు అంటూ మెలికలు తిరిగింది. అబ్బే, నిజం చెప్తున్నానే. అయినా అప్పటి నీ కళ్ళతో పోలిస్తే ఇప్పటి కళ్ళే ఇంకా అందంగా ఉన్నాయి తెలుసా అంటూ ఆమె గడ్డాన్ని సున్నితంగా పట్టుకున్నాడు రాఘవరావు. అబద్ధం చెప్పకండి. వయసు పైబడి కళ్ళ కింద ముడతలొచ్చాయి. జుట్టంతా నెరిసిపోయింది. ఇప్పుడు నాలో ఏముందని అందం అంది జానకి కాస్త ఉద్వేగంగా ఆయన కళ్ళలోకి చూస్తూ. రాఘవరావు ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ స్పర్శలో 40 ఏళ్ల సుదీర్ఘమైన బంధం తాలూకు వెచ్చదనముంది. ముడతలు పడింది చర్మానికి జానకి, మనసుకి కాదు. ఈ నెరిసిన జుట్టు మనం కలిసి గడిపిన ఆనందాలకు, కన్నీళ్లకు సాక్ష్యం. పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్లను ప్రయోజకుల్ని చేసే క్రమంలో నువ్వు చేసిన త్యాగాలకు పతకాలు ఆ ముడతలు. నా కంటికి నువ్వెప్పటికీ ఆనాటి జానకివే. ఆ మాటల్లోని నిజాయితీకి జానకి కళ్ళలో నీళ్లు తిరిగాయి. పిల్లలిద్దరూ అమెరికాలో స్థిరపడిపోయారు. వాళ్లకి వీళ్ల మీద ప్రేమ లేక కాదు, కానీ వాళ్ల కెరీర్, వాళ్ల జీవితాలు వాళ్లవి. ఏడాదికోసారి వస్తారు, 10 రోజులు హడావుడిగా గడిపి వెళ్ళిపోతారు. ఈ 4 గదుల పెద్ద ఇంట్లో ఇప్పుడు మిగిలింది వీళ్ళిద్దరే. ఈ నిశ్శబ్దాన్ని, ఆ ఒంటరితనాన్ని దూరం చేసేది ఇలాంటి అల్లరి ముచ్చట్లే. అయినా మీరు మరీనండి, ఉన్నట్టుండి ఇలా కన్నీళ్లు తెప్పిస్తే ఎలా అంటూ చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ నెమ్మదిగా ఆయన భుజానికి ఆనుకుంది జానకి. వాతావరణం మరీ బరువెక్కుతోందని గ్రహించిన రాఘవరావు ఆమె భుజం మీద చెయ్యేసి, సరే కానీ ఏడు పాపి, ముందు ఓ ఫిల్టర్ కాఫీ కలుపుకురా. డికాషన్ కాస్త చురుగ్గా తగలాలి. పంచదార తగ్గించు అన్నాడు నవ్వుతూ. జానకి తల పైకెత్తి చిరుకోపంగా చూసింది. అదన్నమాట అసలు సంగతి. ఇందాకట్నుండి ఈ పొగడ్తలన్నీ ఆ కాఫీ కోసమేనని నాకు తెలుసులేండి. అంత మాట అనేసావేంటి జానకి? సరే, నా ప్రేమ నిరూపించుకోవాలంటే నిన్ను ఎక్కడికైనా తీసుకువెళ్లాల్సిందే. చెప్పు, కాశీ వెళ్దామా, రామేశ్వరం వెళ్దామా అడిగాడు రాఘవరావు. ఉన్నట్టుండి ఆయన ప్రయాణం మాట ఎత్తేసరికి జానకి ఆశ్చర్యపోయింది. అదేంటండి, కాఫీ గురించి మాట్లాడుతూనే ఏకంగా కాశీ దాకా వెళ్ళిపోయారు? ఉన్నట్టుండి ఈ కొత్త ముచ్చటేంటి అంది నవ్వుతూ. సరదాగా కాదులే, నిజంగానే అడుగుతున్నాను. ఎన్నాళ్ళని ఇలా ఈ 4 గోడల మధ్య గడుపుతాం? తీరిగ్గా ఇద్దరమే ఎక్కడికైనా వెళ్ళొద్దాం.
చెప్పు, నీకెక్కడికి వెళ్ళాలనుంది అన్నాడు రాఘవరావు. ఆ మాటలకు జానకి ఒక్క క్షణం ఆలోచించింది. అందరూ రిటైర్ అయ్యాక, పిల్లలు స్థిరపడ్డాక చేసేది అదే కదా, గుళ్ళు, గోపురాలు, యాత్రలు. కానీ నాకు అక్కడికి రావాలని లేదు అంది. మరెక్కడికి వెళ్దాం ఆశ్చర్యంగా అడిగాడు ఆయన. ఇన్నాళ్ళు పిల్లలు, సంసారం, బాధ్యతలు అంటూ ఎప్పుడూ మన గురించి మనం ఆలోచించుకోనే లేదు. ఇప్పుడు ఆ ఉరుకులు పరుగులు లేవు కదా. ఈ మిగిలిన కాలాన్నైనా కాస్త మన కోసం మనం ఆనందంగా గడుపుదాం. అప్పట్లో పెళ్ళైన కొత్తలో వెళ్ళాం చూశారు, మళ్ళీ అక్కడికి వెళ్దాం అంది జానకి ఉత్సాహంగా. రాఘవరావుకు అర్థం కాలేదు. పెళ్ళైన కొత్తలోనా? ఊటీకా? అవును, అక్కడికే. అప్పట్లో చేతిలో డబ్బులు సరిపోక ఏవేవో చూడాలనుకొని కూడా చూసుకోకుండానే వెనక్కొచ్చేశాం. ఇప్పుడు మనకు ఆ ఇబ్బంది లేదు. హాయిగా మనిద్దరమే వెళ్ళొద్దాం, ఏమంటారు అడిగింది జానకి. 60 ఏళ్ల వయసులో ఊటీ ట్రిప్ అనగానే రాఘవరావుకు భలే నవ్వొచ్చింది. అంటే ఈ వయసులో ఆ మంచు కొండల మీద నన్ను డ్యూయెట్లు పాడమంటావా ఏంటి అన్నాడు నవ్వుతూ. ఆయన మాటలకు నవ్వు ఆపుకోలేకపోయింది. అబ్బో, మీ డ్యూయెట్లు చూసి అక్కడున్న జనం జడుచుకుంటారులేండి. అవన్నీ వద్దు, కానీ ఆ చలిలో నా చెయ్యి పట్టుకొని తోడుగా నడిస్తే చాలు అంది మురిపెంగా. ఆమె నవ్వు చూసి రాఘవరావు మనసు నిండిపోయింది. సరే, అలాగే వెళ్దాం. మన రెండో హనీమూన్కి ప్యాకింగ్ మొదలుపెట్టు అన్నాడు సరదాగా. చాలేండి, ఈ వయసులో ఆ మాటలెందుకో అంటూ కొంగుతో నవ్వు దాచుకుంటూ వంటగది వైపు నడిచింది జానకి. ఎప్పుడూ ఆయన చేసే అల్లరితో, ఆమె విసుక్కునే మాటలతో సందడిగా ఉండే ఆ ఇల్లు ఇప్పుడు ఈ ప్రయాణం హడావిడితో మరింత ఉత్సాహంగా మారింది. మరుసటి రోజు ఉదయం, ఏంటే జానకి, మనం వెళ్లేది వారం రోజులకా లేక వనవాసానికా? మంచం మీద తెరిచిపెట్టి ఉన్న 3 పెద్ద సూట్ కేసులను చూసి కళ్ళు తేలేశాడు రాఘవరావు. జానకి బీరువాలోంచి ఇంకో 2 పట్టుచీరలు తీసి సూట్ కేసులో కుక్కుతూ, అదేంటండి అలా అంటారు? ఊటీ చలి సంగతి మనకు తెలిసిందే కదా. రాత్రిపూట మీకు వెచ్చగా ఉండాలని మంకీ క్యాపులు, మఫ్లర్లు, 2 స్వెట్టర్లు పెట్టాను. అయినా నావి పట్టుమని 10 చీరలు కూడా సర్దలేదు తెలుసా అంది తన ప్యాకింగ్ని సమర్థించుకుంటూ. రాఘవరావు తల పట్టుకున్నాడు. 10 చీరలా? మనం వెళ్లేది ఊటీకి జానకి, ఏ పెళ్లికో పేరంటాలకో కాదు. పూటకో చీర మార్చడానికన్నట్లు అన్ని సర్దావేంటి? అయినా ఈ 3వ సూట్ కేసు ఎవరిది? అందులో ఏం నింపావు అంటూ ఆశ్చర్యంగా దాన్ని తెరవబోయాడు. జానకి గబుక్కున ఆయన చెయ్యి పట్టుకొని ఆపి, అది తెరవకండి, అందులో మన మందులున్నాయి అంది. మందులా? సూట్ కేసు నిండానా? ఆశ్చర్యపోయాడు ఆయన. మరి కాదా? ఉదయం వేసుకునే మీ బీపీ గోళీలు, రాత్రి వేసుకునే షుగర్ మందులు, నా మోకాళ్ల నొప్పుల ఆయింట్మెంట్లు, గ్యాస్ టాబ్లెట్లు, తలనొప్పికి జండుబాం, జలుబొస్తే విక్స్, ఇవన్నీ ఇక్కడి నుండే తీసుకువెళ్ళకపోతే అక్కడ కొండల మీద ఎక్కడ వెతుక్కుంటాం? ముఖం సీరియస్గా పెట్టి ఏకరువు పెట్టింది జానకి. ఆవిడ అమాయకత్వాన్ని చూసి రాఘవరావుకు పెద్దగా నవ్వొచ్చింది. అదృష్టం, డాక్టర్ని కూడా సూట్ కేసులో కుక్కలేకపోయావు. ఒకప్పుడు హనీమూన్కి వెళ్తే బ్యాగుల నిండా సెంట్లు, పౌడర్లు, కొత్త బట్టలు ఉండేవి. ఇప్పుడు జెండు బావులు, బీపీ మిషన్లు, నొప్పుల ఆయింట్మెంట్లు, బతుకు బస్టాండ్ అయిపోయింది అంటూ నవ్వాడు. జానకి కూడా నవ్వేస్తూ, మనకు సెంట్లు కొట్టుకునే వయసు పోయిందండి, అమృతాంజన్ రాసుకునే వయసు వచ్చింది. అయినా మందులు మాత్రమే కాదులేండి, మీకిష్టమని సున్నుండలు, జంతికలు కూడా ఓ డబ్బాలో పెట్టి సర్దాను అంది ఆయన కళ్ళలోకి ఎంతో ఆప్యాయంగా చూస్తూ. తన చిన్న చిన్న ఇష్టాలను సైతం ఎంత బాధ్యతగా గుర్తుపెట్టుకుంటుందో తలుచుకుంటే రాఘవరావు మనసు ఆనందంతో నిండిపోయింది. ముందుకి వంగి ఆమె చెంపను సున్నితంగా నిమిరాడు. నువ్వు పక్కనుంటే చాలు జానకి, నా బీపీ, షుగర్ అన్నీ నార్మల్ అయిపోతాయి. జానకి సిగ్గుపడుతూ పక్కకి తిరుగుతుండగా కాలింగ్ బెల్ మోగింది. వెళ్ళి తలుపు తీసింది జానకి. ఎదురుగా పక్కింటి కామేశ్వరమ్మ. చేతిలో ఓ చిన్న గిన్నె పట్టుకొని ఏదో అప్పడగడానికి వచ్చినట్లుంది. ఆవిడకు ఊళ్ళో వాళ్ళ ముచ్చట్లు తెలియకపోతే తిన్నదరగదు. లోపలికి తొంగి చూసిన కామేశ్వరమ్మ కళ్ళు మంచం మీద తెరిచి ఉన్న సూట్ కేసుల మీద పడ్డాయి. ఏంటి జానకమ్మ, బట్టలు సర్దుతున్నారు? అమెరికా నుండి పిల్లలు వస్తున్నారా ఏంటి మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి? కళ్ళు ఆత్రంగా తిప్పుతూ అడిగింది కామేశ్వరమ్మ. లేదే కామేశ్వరి, మేమిద్దరం ఊరెళ్తున్నాం అంది జానకి నవ్వుతూ. అదేంటి, ఇద్దరేనా? ఎక్కడికి? తిరుపతికా? కాదు, ఊటీకి. ఆ మాట వినగానే కామేశ్వరమ్మ నోరెళ్లబెట్టి, ఊటీకా?
ఈ వయసులోనా? అదేదో తిరుపతికో కాశీకో పోవచ్చు కదా. అయినా ముసలి వయసులో మీరిద్దరే ఊటీ వెళ్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు అని ఉచిత సలహా పడేసింది. జానకి ముఖం చిన్నబోయింది. నలుగురు ఏమనుకుంటారో అన్న భయం మధ్యతరగతి ఆడవాళ్లకు ఉండడం సహజమే. కామేశ్వరమ్మ మాటలకు జానకి ఏమని సమాధానం చెప్పాలా అని తడబడుతుంటే లోపల్నుంచి తయారై హుందాగా బయటకొచ్చాడు రాఘవరావు. చూసేవాళ్ళదేముందండి, వాళ్ళనుకుంటూనే ఉంటారు. అయినా ఈ వయసులో పుణ్యక్షేత్రాలకే వెళ్లాలని రూల్ ఏమైనా ఉందా ఏంటి? ఇన్నాళ్ళు బాధ్యతలంటూ అందరి కోసమే బతికాం. ఈ మిగిలిన కాలాన్నైనా కాస్త మా ఇష్ట ప్రకారం గడపాలని వెళ్తున్నాం. అయినా నా జానకి పక్కనుంటే నాకెప్పటికీ 25 ఏళ్లే. ఉంటానండి, ట్రైన్కి టైం అవుతోంది అంటూ ఒకే దెబ్బతో ఆవిడ నోరు మూయించాడు. కామేశ్వరమ్మ కస్సుబుస్సుమంటూ వెళ్ళిపోగానే జానకి ఆయన వైపు ఆరాధనగా చూసింది. నలుగురి ముందు తన్ని వెనకేసుకొచ్చే భర్త తోడుంటే ఏ ఆడదానికైనా అంతకంటే కావలసిన అదృష్టం ఇంకే ఉంటుంది. ఏమండి, మరీ ఆవిడ ముఖం మీదే అలా అనేశారేంటి అంది కృత్రిమ కోపం తెచ్చుకుంటూ. మరి అననా? నా పెళ్ళాన్ని నా ఇష్ట ప్రకారం 1 వారం అలా బయట తిప్పి తీసుకురావడానికి ఎవరి అనుమతిలో ఎందుకు? పద, ఆటో వచ్చేసింది అంటూ ఆమె చెయ్యి పట్టుకొని ఆటో వైపు నడిచాడు. జానకి మనసులో అమృతం కురిసినట్లు అనిపించింది. రాత్రి 8 గంటలు. శబరి ఎక్స్ప్రెస్ ఏసీ కంపార్ట్మెంట్ నిశ్శబ్దంగా ఉంది. ట్రైన్ కూత పెట్టుకుంటూ వయ్యారంగా పట్టాల మీద పరిగెడుతోంది. విండో సీట్లో కూర్చున్న జానకి కిటికీ అద్దంలోంచి బయట కమ్ముకుంటున్న చీకట్లను చూస్తూ ఆలోచనల్లో పడిపోయింది. ఎదురుగా కూర్చున్న రాఘవరావుకు కిటికీ బయట నుంచి మెరిసి మాయమవుతున్న ఆ వెలుగు నీడల్లో ఆమె ముఖం చూస్తుంటే ఒకప్పటి తన జానకి మళ్లీ కళ్ల ముందు కదిలినట్టు అనిపించింది. నెమ్మదిగా లేచి ఆమె పక్కన సీట్లో కూర్చొని, ఏం ఆలోచిస్తున్నావు జానకి అన్నాడు మెల్లగా. ఆ మాటకి జానకి ఉలిక్కిపడి ఆయన వైపు చూసింది. ఏం లేదండి, పెళ్ళైన కొత్తలో వెళ్ళిన ఆ ఊటీ ట్రిప్ గుర్తొచ్చింది. అప్పట్లో రిజర్వేషన్లెక్కడా? ఆ జనరల్ డబ్బాలో నిలబడ్డానికి కూడా చోటు లేదు. సీటు దొరకపోయినా నిలబడి ప్రయాణం చేసిన ఆ ఆనందమే వేరు. నా కోసం మీరు ఆ జనరల్ బోగీలో పడ్డ తిప్పలు, నాకు ఇబ్బంది కలగకూడదని మీరు పడ్డ తాపత్రయం ఇప్పటికీ కళ్ల ముందు కదులుతున్నాయి. అప్పట్లో ఆ కష్టం కూడా మనకు తీయగానే అనిపించింది కదా అంది జానకి గతాన్ని నెమరు వేసుకుంటూ. రాఘవరావు చిన్నగా నవ్వి ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకొని ఆప్యాయంగా నిమిరారు. నిజమే జానకి, అప్పట్లో నిలబడి ప్రయాణం చేసినా అది కష్టం అనిపించలేదు. ఏదో తెలియని ఆరాటం ఉండేది. ఇన్నాళ్ళు కాలంతో పాటు పోటీ పడుతూ బతికాం. ఒకరితో ఒకరు మనసారా మాట్లాడుకోవడానికి కూడా తీరిక లేనంత బిజీగా గడిపాం. ఇన్నాళ్లకి మళ్ళీ నా పాత జానకి నాకు దొరికినట్టు అనిపిస్తోంది. ఈ రైలు ప్రయాణం, ఈ చల్లటి గాలి మనల్ని మనం మళ్ళీ కొత్తగా గుర్తు చేసుకునేలా చేస్తున్నాయి కదూ అన్నాడు ఆమె చేతిని తన గుండెలకు హత్తుకుంటూ. రాఘవరావు ఎమోషనల్ అయిపోవడం గమనించి ఆయన కళ్ళలో నీళ్లు తిరిగేలోపే, అబ్బో ఏంటండి ఇంత ప్రేమగా మాట్లాడి బుట్టలో పడేసి రేపు ఊటీలో నాకు కావాల్సినవి కొనిపించకుండా ఎగ్గొట్టే ప్లాన్ ఏం లేదు కదా అంది ఆయన కళ్ళలోకి గడుసుగా చూస్తూ. ఎప్పుడూ జోక్స్ వేసి వాతావరణాన్ని తేలికపరిచే రాఘవ్ గారి డ్యూటీని ఈసారి జానకి తీసుకుంది. రాఘవరావు ఒక్కసారిగా గట్టిగా నవ్వేశారు. జానకి చమత్కారానికి ఆయన మనసులోని ఆ పాత జ్ఞాపకాల భారమంతా ఒక్క క్షణంలో కరిగిపోయింది. నీతో ఇదే చిక్కు జానకి, నేను ఎంత సీరియస్గా మాట్లాడుతున్నా నీ దృష్టి మాత్రం ఆ ఊటీ షాపింగ్ మీదే ఉంటుంది. సరేలే, ఈసారికి నీ కోరికలన్నీ తీర్చేస్తాను. అడిగింది కొనివ్వకపోతే మళ్ళీ ఈ ముసలితనంలో నాకెందుకు ఈ తిప్పలు అన్నారు ఆమె ముక్కు మీద వేలితో చిన్నగా తడుతూ. ఆయన మాటలకు జానకి చిన్నగా నవ్వింది. సరే కాని పొద్దున్నే దిగాలి కదా, కాసేపు కళ్ళు మూసుకో. నిద్ర చాలకపోతే రేపు ఊటీలో నీరసపడిపోతావు అంటూ రాఘవరావు తన బెర్త్ మీద సర్దుకున్నారు. జానకి కూడా కిటికీ అద్దం దించి దుప్పటి సరిచేసుకుని పడుకుంది. రైలు చక్రాల లయబద్ధమైన శబ్దం ఒక జోలపాటలా వినిపిస్తోంది. కోయంబత్తూర్ రైల్వే స్టేషన్లో దిగేసరికి ఉదయం 6 గంటలైంది. ముందుగా మాట్లాడుకున్న క్యాబ్ డ్రైవర్ మురుగన్ వాళ్ల కోసం అప్పటికే ఎదురు చూస్తున్నాడు. రాఘవరావును జానకిని చూసి గౌరవంగా నమస్కరించి సూట్ కేసులు డిక్కీలో సర్దాడు. కారు మెట్టుపాలెం దాటి ఘాట్ రోడ్ ఎక్కడం మొదలుపెట్టింది. చుట్టూ పచ్చని తేయాకు తోటలు, ఎత్తైన కొండలు. పైకి వెళ్లే కొద్దీ చలి తీవ్రత పెరుగుతోంది. కారు కిటికీ అద్దాలు మూసేసి ఉన్నా
ఆ చల్లటి గాలి లోపలికి చొచ్చుకొచ్చేస్తోంది. జానకి తన చీర కొంగును భుజాల చుట్టూ కప్పుకుంది. ఘాట్ రోడ్ హెయిర్ పిన్ బెండ్స్ తిరుగుతున్నప్పుడల్లా ఆమె కడుపులో దేవినట్లవుతోంది. ముఖం పాలిపోయి వాంతొచ్చేలా అనిపించి కళ్ళు మూసుకుంది. అది గమనించిన రాఘవరావు వెంటనే కారు ఆపమని మురుగన్కు చెప్పాడు. జానకి కారు దిగి రోడ్డు పక్కన కాస్త వాంతి చేసుకొని నీరసంగా డోర్ దగ్గర నిలబడిపోయింది. రాఘవరావు వాటర్ బాటిల్ తీసుకువెళ్ళి ఆమె ముఖం కడిగించాడు. తన రుమాలుతో ఆమె ముఖం తుడుస్తూ, ఏంటి జానకి, ఏమైంది, చాలా నీరసపడిపోయావ్ అన్నాడు కంగారుగా. ఏం లేదండి, ఈ ఘాట్ రోడ్డు మలుపులకు తల గిర్రున తిరుగుతోంది. కడుపులో వికారంగా ఉంది. నాకీ కొండల ప్రయాణాలు పడవని తెలిసి ఎందుకొచ్చానా అనిపిస్తోంది అంది జానకి ఆయాసపడుతూ. రాఘవరావు వెంటనే డిక్కీలో ఉన్న సూట్ కేస్ తెరిచి అందులోంచి జెండుబాం తీసి ఆమె తల పాపడికి, కడతలకు సున్నితంగా రాస్తూ మసాజ్ చేసి కాస్త నీళ్లు తాగించాడు. నిన్న సూట్ కేసులో ఈ మందులు కుక్కుతున్నావని నిన్ను ఆట పట్టించాను. చూసావా, నువ్వు తెచ్చిన ఆ జెండుబామే ఇప్పుడు నిన్ను కాపాడింది. అయినా నువ్వెందుకొచ్చావని అడుగుతున్నావా? నా కోసం వచ్చావు జానకి, నా సంతోషం కోసం వచ్చావు అంటూ ఆమెను ఆప్యాయంగా పట్టుకొని తిరిగి కారులో కూర్చోపెట్టాడు. ఆయన మాటలకు, ఆ చేతి స్పర్శకు జానకి వికారం సగం తగ్గిపోయింది. అరగంటలో ఆమె హాయిగా ఆయన భుజం మీద తలవాల్చి నిద్రపోయింది. భార్య తల తన భుజం మీద నుండి జారిపోకుండా రాఘవరావు కదలకుండా కూర్చున్నాడు. మధ్యాహ్నం 12 గంటలకు వాళ్ల కారు ఊటీలోని హెరిటేజ్ విల్లా అనే ఒక పాతకాలపు బ్రిటిష్ స్టైల్ హోటల్ ముందు ఆగింది. కలపతో చేసిన ఆ హోటల్ చాలా అందంగా, ప్రశాంతంగా ఉంది. కారు దిగుతుండగానే ఆ చలిగాలికి ఇద్దరూ వణికిపోయారు. రాఘవరావు వెంటనే తన మఫ్లర్ తీసి జానకి మెడ చుట్టూ చుట్టాడు. హోటల్ లోపలికి వెళ్ళగానే రిసెప్షన్ దగ్గరున్న కుర్రాడు వీళ్ళని చూసి చిరునవ్వుతో పలకరించాడు. నమస్తే సార్, వెల్కమ్, లోపలికి రండి అన్నాడు మర్యాదగా. రాఘవరావు కౌంటర్ దగ్గరికి వెళ్ళి, నమస్తే బాబు, మా పేరు మీద ఒక రూమ్ బుక్ చేసుంది, పేరు రాఘవరావు అని చెప్పారు. ఆ కుర్రాడు వెంటనే సిస్టంలో చూసి, అవును సార్, మీ బుకింగ్ ఉంది, ఒకసారి మీ ఆధార్ కార్డులు ఇస్తారా అని అడిగాడు. రాఘవరావు తన పర్సులో నుంచి కార్డులు తీసి అతనికి అందించారు. రిసెప్షనిస్ట్ రూమ్ కీస్ ఇస్తూ చుట్టూ చూసి, ఏంటి సార్, మీరిద్దరే కనిపిస్తున్నారు, మీ అబ్బాయి వాళ్ళెవరూ రాలేదా, ఫ్యామిలీ వెకేషన్ కదా అని మామూలుగానే అడిగాడు. రాఘవరావు చిరునవ్వు చిందిస్తూ జానకి వైపు చూసి కన్నుగీటాడు. ఫ్యామిలీ వెకేషన్ కాదు బ్రదర్, రొమాంటిక్ వెకేషన్, దిస్ ఈజ్ అవర్ సెకండ్ హనీమూన్ అన్నాడు కాలర్ ఎగరేస్తూ. ఆ కుర్రాడికి ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయాయి. 60 ఏళ్ల వయసులో ఆ ముసలాయన ఇచ్చిన కౌంటర్కి ఏం మాట్లాడాలో అర్థం కాక, ఓ నైస్ సార్, హ్యాపీ స్టే అని నమిలేశాడు. పక్కనే ఉన్న జానకి సిగ్గుతో ముఖం దాచుకుంటూ రాఘవరావు చేయి గిల్లింది. ఏమిటండి ఆ పిల్లాడి ముందు ఆ మాటలు, వాడు మనల్ని చూసి నవ్వుకుంటున్నాడు, నాకైతే సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తోంది అని గుసగుసలాడింది. నువ్వలా సిగ్గుపడుతుంటే చూడాలనే కదా ఇదంతా. ఎవరేమనుకుంటే మనకేంటి చెప్పు, నవ్వుకునే వాళ్ళని నవ్వుకొని, మన సంతోషం మనది. రా, మన గది ఎలా ఉందో చూద్దాం అంటూ కీ తీసుకొని ఆమె చేయి పట్టుకొని ఆప్యాయంగా లిఫ్ట్ వైపు నడిచాడు రాఘవరావు. 2వ అంతస్తులో ఉన్న ఆ గది తలుపు తీయగానే ఎదురుగా పెద్ద అద్దాల కిటికీ, దాని వెలుపల మంచుతో కప్పబడిన నీలగిరి కొండలు అద్భుతంగా కనిపిస్తున్నాయి. గదిలో అంతా కలప ఫ్లోరింగ్ ఉండడం వల్ల వెచ్చగా ఉంది. జానకి వెళ్ళి ఆ కిటికీ దగ్గర నిలబడి మురిపెంగా ప్రకృతిని చూస్తోంది. రాఘవరావు నెమ్మదిగా వెళ్ళి ఆమె వెనకాల నిలబడ్డాడు. అలాగే ఉంది జానకి అన్నాడు ఆమె చెవి దగ్గర మెల్లగా. ఏంటండి ఈ కొండలా అడిగింది జానకి. కాదు, 40 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు నీ ఒంటికి రాసుకున్న మైసూర్ శాండిల్ సబ్బు వాసన, ఆ వాసన ఇంకా అలాగే ఉంది అన్నాడు రాఘవరావు. జానకి ఒక్కసారిగా ఆయన వైపు తిరిగి, మరీనండి, అప్పటి వాసన ఇప్పటికీ ఎలా గుర్తుంటుంది? ఎందుకు గుర్తుండదు? ఆ రోజు ఈ మంచు కొండల కంటే ఆ మైసూర్ శాండిల్ వాసనే నన్ను ఎక్కువగా మత్తులో పడేసింది అంటూ ఆమె నుదుటి మీద సున్నితంగా ముద్దు పెట్టాడు రాఘవరావు. ఆ ముద్దుతో జానకి కళ్ళు చెమ్మగిల్లాయి. 60 ఏళ్లు దాటాక ఓ ఆడదానికి కావాల్సింది ఆమె అందం మీద మోజు కాదు, నీకు నేనున్నాను అని ధైర్యం చెప్పే ఒక తోడు. రాఘవరావు ఇచ్చిన ఆ ముద్దులో ఆమెకు ఆ భరోసానే కనిపించింది.
అంతలో రూమ్ బాయ్ వేడివేడి నీలగిరి టీ 2 కప్పుల్లో తీసుకొచ్చాడు. ఆ టీ కప్పును జానకి చేతిలో పెడుతూ కిటికీ బయట కురుస్తున్న మంచును చూస్తూ ఇద్దరూ ఆ ఆనందాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టారు. మరుసటి రోజు ఉదయం ఊటీలో చలి పులిలా పంజా విసురుతోంది. అద్దం ముందు నిలబడి ముస్తాబవుతోంది జానకి. లేత ఆకుపచ్చ రంగు కంచిపట్టు చీర కట్టుకొని నుదుటిన ఎర్రటి కుంకుమ బొట్టు పెట్టుకుంది. 60 ఏళ్లు దాటినా చీరకట్టులో ఆమె ఇంకా మహాలక్ష్మిలాగే ఉంది. బాత్రూం నుండి బయటకు వచ్చిన రాఘవరావు ఆమెని చూసి అలాగే నిలబడిపోయాడు. ఏంటే జానకి, పొద్దున్నే అంత అందంగా రెడీ అయితే నేను బొటానికల్ గార్డెన్స్ చూడాలా లేక నిన్ను చూడాలా అన్నాడు కొంటెగా. జానకి సిగ్గుతో ముసిముసిగా నవ్వి, మీరున్నారే, కాంప్లిమెంట్ ఇవ్వమంటే కవిత్వం చెప్పేస్తారు, త్వరగా కానివ్వండి, టైం అవుతోంది అంది. ఆగాగు, ఇలానే వస్తావా ఏంటి బయటకి? ఇక్కడ చలి మాడు పగలగొడుతుంది, వెళ్ళి స్వెటర్ వేసుకునిరా అని ఆర్డర్ వేశాడు రాఘవరావు. జానకి ముఖం మాడిపోయింది. అదేంటండి, చీర మీద ఆ బ్రౌన్ కలర్ ఉన్ని స్వెటర్ వేసుకుంటే ఎలుగుబంటికి చీర కట్టినట్టు ఉండదు? నేను వేసుకోను, నా ఫోటోలు పాడైపోతాయి. చలి చంపేసినా పర్లేదు, కానీ ఆ స్వెటర్ మాత్రం వేసుకోను అని మొండికేసింది. రాఘవరావుకి నవ్వొచ్చినా సీరియస్గా ముఖం పెట్టి, చూడు జానకి, నువ్వు స్వెటర్ వేసుకుంటే ఎలుగుబంటిలా కాదు, ముద్దుగా బొద్దుగా ఉన్న బొమ్మలా ఉంటావు. నీ ఫోటోలు పాడవవు గాని ముసలి వయసులో చలిగాలికి జలుబు చేసిందంటే మన ఊటీ ట్రిప్ మొత్తం ఈ హోటల్ గదిలోనే నీకు కషాయాలు కాస్తూ గడపాల్సి వస్తుంది. సైలెంట్గా స్వెటర్ వేసుకుంటావా లేక నన్ను వేయమంటావా అన్నాడు బెదిరిస్తున్నట్టుగా. భర్త తన ఆరోగ్యం గురించి చూపిస్తున్న ఆ శ్రద్ధకు జానకి మనసులో మురిసిపోతూనే పైకి మాత్రం విసుక్కుంటున్నట్లు నటించి ఆ స్వెటర్ వేసుకుంది. ఆమె బొంగమూతి చూసి రాఘవరావు నవ్వుకున్నాడు. క్యాబ్లో బొటానికల్ గార్డెన్స్ చేరుకున్న ఆ జంట అక్కడ పచ్చటి పచ్చిక బయళ్ల మధ్య చేతిలో చేయి వేసుకొని నడుస్తున్నారు. రంగురంగుల పూల మొక్కలు, ఎత్తైన వృక్షాలు, ఆ వాతావరణం అంతా ఆహ్లాదకరంగా ఉంది. ఒక పెద్ద గులాబీ పొద దగ్గర నిలబడి, ఏవండి, నాకు ఫోటో తీయండి, ఆ పక్కింటి కామేశ్వరమ్మకు పంపించి కడుపు మంట పుట్టించాలి అంది జానకి ఉత్సాహంగా. రాఘవరావు తన స్మార్ట్ ఫోన్ తీసి కెమెరా ఆన్ చేస్తుండగానే జానకి ఫోన్ రింగ్ అయింది. చూస్తే ఆ కామేశ్వరమ్మే వీడియో కాల్ చేస్తోంది. రాఘవరావు నవ్వుతూ, ఇదిగో, నువ్వు తలుచుకోగానే ఆవిడకి అక్కడ ఎక్కిళ్ళొచ్చినట్లున్నాయి. కాల్ లిఫ్ట్ చేసి నీ పట్టు చీర స్వెటర్ కాంబినేషన్ చూపించు అని ఆట పట్టించాడు. జానకి ఫోన్ లిఫ్ట్ చేయగానే స్క్రీన్ మీద కామేశ్వరమ్మ క్యూరియస్ ముఖం కనిపించింది. హలో జానకమ్మ, చేరుకున్నారా? ఎలా ఉంది ఊటీ? వయసు పైబడిన వాళ్ళు కదా, ఏ ఆయాసమో నొప్పులో రాలేదు కదా? కుశల ప్రశ్నలు అడుగుతున్నట్లు నటిస్తూనే వెటకారంగా అంది కామేశ్వరమ్మ. వెంటనే రాఘవరావు వెనక నుండి స్క్రీన్లోకి వచ్చి, మాకెందుకండి ఆయాసం కామేశ్వరమ్మ గారు, ఇక్కడ వాతావరణం భలే రొమాంటిక్గా ఉంది. మా ఆవిడ ఈ వయసులో కూడా ఆ గులాబీ పూల కంటే అందంగా ఉంది తెలుసా అన్నాడు. కామేశ్వరమ్మ ముఖం రంగు మారిపోయింది. సరే సరే, జాగ్రత్తగా ఉండిరండి అని చకచకా ఫోన్ కట్ చేసింది. జానకి రాఘవరావు ఇద్దరూ పగలబడి నవ్వుకున్నారు. వాళ్ల నవ్వులు ఆ గార్డెన్లో ప్రతిధ్వనించాయి. అలా చాలాసేపు నడిచాక జానకికి కాస్త ఆయాసం అనిపించి ఒక చెట్టు కింద ఉన్న బెంచ్ మీద కూర్చుంది. రాఘవరావు వెంటనే తన దగ్గరున్న వాటర్ బాటిల్ తీసి ఆమెకు ఇచ్చాడు. నీళ్లు తాగాక జానకి కొద్దిగా రిలాక్స్ అయింది. చూసారా, ఒకప్పుడు తిరుపతి 7 కొండలు నడుచుకుంటూ ఎక్కిందాన్ని. ఇప్పుడు ఈ పార్కులో 2 రౌండ్లు వేయగానే నా కాళ్ళు లాగేస్తున్నాయి. వయసు అయిపోయిందని నా దేహం నాకు గుర్తు చేస్తోంది అంది కాస్త బాధగా తన మోకాళ్లను పట్టుకుంటూ. రాఘవరావు ఆమె పక్కన కూర్చొని ఆ మోకాళ్ల మీద సున్నితంగా రాస్తూ, శరీరానికి వయసు వస్తుంది జానకి, దాన్ని మనం ఆపలేం. వయసు రావడం అంటే మన జీవితంలో ఎన్నో అనుభవాలను గడించామని అర్థం. కానీ ఇన్నేళ్ల జీవితంలో ఎప్పుడూ విడిపోని మన బంధం ఉంది చూసావా, దానికి ఎప్పటికీ వయసు రాదు. నీకు నడవలేనంత ఆయాసం వస్తే చెప్పు, నేను నా వీపు మీద మోసుకుంటూ ఈ ఊటీ అంతా తిప్పుతాను. జానకి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇక చాలండి మీ డైలాగులు. నన్ను వీపు మీద మోస్తే మీ నడుం విరిగి హాస్పిటల్ పాలవుతారు. అప్పుడు మిమ్మల్ని నేనే వీల్చైర్లో తిప్పాలి అంది నవ్వుతూ కన్నీళ్లు తుడుచుకుంటూ. ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని మౌనంగా నవ్వుకున్నారు. మంచు తెరల మధ్య ఆ జంట అలా ఒకరి భుజం మీద ఒకరు తలవాల్చి కూర్చున్న దృశ్యం ఏదో అద్భుతమైన పెయింటింగ్లా అనిపించింది. ఆ రోజు సాయంత్రం
ఊటీలో పగటిపూట ఉన్న చలి కంటే రాత్రివేళ గాలిలో ఆ ఆకుపచ్చని కొండల మీదుగా వచ్చే చల్లదనం ఇంకాస్త దట్టంగా మారుతోంది. హోటల్ గదిలో కిటికీ దగ్గర నిలబడి బయట కురుస్తున్న పొగ మంచును చూస్తోంది జానకి. ఏమిటే జానకి, అలా ప్రకృతిని చూస్తూ ఉండిపోయావ్? తొందరగా తయారవ్వు, మనం కిందకి వెళ్ళాలి అన్నాడు అద్దం ముందు నిలబడి తన నెరిసిన జుట్టును దువ్వెనతో సెట్ చేసుకుంటూ. కిందకా? ఈ చలిలోనా? నా వల్ల కాదండి బాబు. హాయిగా 2 రగ్గులు కప్పుకొని పడుకుందాం. రాత్రికి భోజనం కూడా రూమ్కే తెప్పించుకుందాం అంది జానకి. అదేం కుదరదు. ఈ రాత్రికి నీకో సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. నేను చెప్పినట్లు సైలెంట్గా ముస్తాబైరా. నీకు నచ్చకపోతే అప్పుడడుగు అంటూ ఆర్డర్ వేశాడు. భర్త అడిగినప్పుడు కాదనడం జానకికి ఏనాడు చేతకాని విద్య. ఇష్టంగానే కాస్త ఫ్రెషప్ అయి చీర మార్చుకొని ఆయనతో పాటు కిందకి దిగింది. హోటల్ వెనక వైపున్న పెద్ద ఓపెన్ గార్డెన్లోకి ఆమెను తీసుకువెళ్లాడు రాఘవరావు. అక్కడంతా చీకటిగా ఉంది. ఒకే ఒక టేబుల్ వేశారు. ఆ టేబుల్ మీద ఎర్రటి గులాబీ రేకులు చల్లి మధ్యలో ఒక అందమైన కొవ్వొత్తి వెలుగుతోంది. పక్కనే చిన్న మ్యూజిక్ ప్లేయర్లో సన్నగా పాతకాలపు సంగీతం వినిపిస్తోంది. చుట్టూ ఎవరూ లేరు. జానకి ఆ టేబుల్ని, ఆ కొవ్వొత్తుని చూసి ఆశ్చర్యంగా, అయ్య బాబోయ్, ఇదేంటండి, చీకట్లో టేబుల్ వేసి కొవ్వొత్తి పెట్టారు, కరెంట్ ఏమైనా పోయిందా అని అడిగింది. రాఘవరావు నవ్వుతూ, ఈరోజు మనం భోజనం చేయబోయేది ఇక్కడే అన్నారు. మనం తినడానికి లోపల డైనింగ్ హాల్ ఉంది కదా అంది జానకి అమాయకంగా. రాఘవరావు నొసలు చిట్లించి, అదేమిటి అలా అనేశావు? దీనికోసం నేను మధ్యాహ్నం నుండి హోటల్ వాళ్లతో ఎంత బేరం ఆడానో తెలుసా? దీన్ని క్యాండిల్ లైట్ డిన్నర్ అంటారు. హనీమూన్కి వచ్చిన జంటలందరికీ ఇదో మ్యాండేటరీ ముచ్చట అన్నాడు. అది పడుచు వాళ్ళకి బావుంటుందండి. 60 ఏళ్లు దాటిన మనకెందుకు ఈ సినిమా వేషాలు? ఎవరైనా చూస్తే నవ్విపోతారు అంది జానకి కంగారు పడుతూ. ఆయన నవ్వి ఆమెను కుర్చీలో కూర్చోపెడుతూ, వయసు పైబడిన వాళ్ళకి ఇది అవసరం జానకి. మామూలు వెలుతురులో చూస్తే మన ముఖంలో పడ్డ ముడతలు కనిపిస్తాయి. ఇలా సగం వెలుగులో చూస్తే నువ్వు నాకు ఆనాటి జానకిలాగే కనిపిస్తావని ప్లాన్ చేశాను అంటూ కన్నుగీటాడు. చాలండి, మీ వెటకారానికి ఏం తక్కువ లేదు. నేను ముసల్దాన్నైతే మరి మీరు నవ మన్మధుల్లా ఉన్నారా ఏంటి? నా ముడతల గురించి మాట్లాడే ముందు ఒకసారి అద్దంలో మీరు నెరిసిన జుట్టు చూసుకోండి అంది బుంగమూతి పెట్టి. రాఘవరావు గట్టిగా నవ్వేసి, నువ్విలా కస్సుమంటేనే అసలైన జానకిలా ఉంటావు, అందుకే అన్నాను అంటూ ఆమెని కూర్చోబెట్టి ఆయన ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. అంతలో ఒక వెయిటర్ మెనూ కార్డ్ తీసుకొచ్చాడు. రాఘవరావు ఏదో పాస్తా, సిజ్లర్ అని ఏవేవో పేర్లు చెప్పి ఆర్డర్ చేశాడు. 10 నిమిషాల తర్వాత పొగలు కక్కుతూ ఆ డిష్ టేబుల్ మీదకొచ్చింది. జానకి దాన్ని చూసి ముక్కు బిగబట్టింది. ఏమిటండి ఇది? అందులో ఏవేవో పచ్చాకులు, సగం ఉడికిన కూరగాయలు వేశారు. పైగా చేతికి ఈ ఫోర్క్ ఒకటి ఇచ్చారు. దీంతో తినేసరికి నా ఆకలి చచ్చిపోయేలా ఉంది. హాయిగా ఒక ముద్ద వేడన్నం, ములక్కాడ సాంబారు పెడితే ప్రాణం లేచొచ్చేది అంది విసుక్కుంటూ. ఆమె అవస్థ చూసి రాఘవరావు పగలబడి నవ్వాడు. అమృతమైన ఆ ఫోర్క్తో కాకుండా చేత్తో కలుపుకు తింటేనే మన తెలుగు వాళ్ళకి తృప్తి. సరేలే, సాంబార్ లేకపోయినా ఇదెలా ఉందో ఒక ముద్ద నా చేత్తో తినిపిస్తానాగు అంటూ ఆ పాస్తాను ఫోర్క్తో గుచ్చి జానకి నోటి దగ్గర పెట్టాడు. జానకి చుట్టూ చూసింది. ఎవరూ లేకపోవడంతో సిగ్గుపడుతూనే ఆయన చేతి మీదుగా తిన్నది. ఆ తర్వాత తను కూడా ఒక స్పూన్ తీసుకొని ఆయనకు తినిపించింది. ఆ క్షణం ఆ భోజనం రుచిగా ఉందో లేదో తెలియదు కానీ వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ ఆ వాతావరణాన్ని మరింత మధురంగా మార్చింది. భోజనం ముగించుకొని హోటల్ లాన్లో పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన చలిమంట దగ్గరకు నడిచారు ఇద్దరు. చుట్టూ ఉన్న చీకటిని చీల్చుకుంటూ ఆ మంట ఎగసి పడుతోంది. పక్కనే ఉన్న చెక్క కుర్చీలో ఇద్దరు పక్కపక్కనే కూర్చున్నారు. బయట మంచుగాలి వాళ్ల ముఖాలను తాకుతుంటే ఎదురుగా ఉన్న మంట ఇచ్చే వెచ్చదనం హాయిగా అనిపిస్తోంది. ఏవండి, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. మన పెళ్ళైన కొత్తలో కరెంటు పోయినప్పుడు మిద్దె మీద మంచం వేసుకొని చుక్కలు చూస్తూ గంటల తరబడి మాట్లాడుకునేవాళ్ళం, గుర్తుందా అంది జానకి నెమ్మదిగా. ఆ రోజులు ఎలా మర్చిపోతాను జానకి. అప్పట్లో కరెంటు పోతే మనకదో సంబరం. మిద్దె మీద మంచం వేసుకొని పైన చుక్కలు చూస్తూ రేడియోలో పాటలు వింటూ పడుకునేవాళ్ళం, గుర్తుందా? ఓసారి రేడియోలో పాట ఆగిపోతే నువ్వు ఆ పాటని నన్ను పాడమని పట్టుబట్టావు.
రాగమే తెలియని నేను నీకోసం ఏదో పాడడం, అది విని నువ్వు పడి పడి నవ్వడం ఇప్పటికీ నా కళ్ళ ముందే ఉంది. ఆ చుక్కల సాక్షిగా మనం చెప్పుకున్న ఆ చిన్న చిన్న ముచ్చట్లే మనల్ని ఇంత దూరం నడిపించాయి అన్నాడు రాఘవరావు ఆ చలిమంట వెలుగుల్లో ఆమెను చూస్తూ. జానకి కళ్ళు కొంచెం చెమ్మగిల్లాయి. అవునండి, అప్పట్లో ఆ చిన్న చిన్న ఆనందాలే మన ప్రపంచం. ఇప్పుడు ఇలా ఈ చలిమంట ముందు మనిద్దరం మాత్రమే కూర్చొని ఆనాటి సంగతులు మాట్లాడుకుంటుంటే 40 ఏళ్లు వెనక్కి వెళ్ళినట్టు అనిపిస్తోంది. రాఘవరావు ఆమె కన్నీళ్లు తుడిచి ఆమె నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టాడు. మరుసటి రోజు ఉదయం 10 గంటల సమయం. ఊటీ లేక్ దగ్గర పర్యాటకుల సందడి ఎక్కువగా ఉంది. నీలిరంగు ఆకాశం, చుట్టూ పచ్చని చెట్లు, మధ్యలో విశాలమైన సరస్సు. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. రాఘవరావు 2 బోటింగ్ టికెట్లు తీసుకొని వచ్చాడు. బోట్ ఎక్కే ముందు అక్కడి సిబ్బంది అందరికీ లైఫ్ జాకెట్లు ఇస్తున్నారు. రాఘవరావు తన జాకెట్ వేసుకొని జానకికి ఒక జాకెట్ అందించాడు. జానకి దాన్ని కష్టపడి వేసుకొని జిప్పు పెట్టుకొని ఊపిరి పీల్చుకుంది. అది కాస్త ఉబ్బెత్తుగా ఉండడం వల్ల ఆమె నడవడానికి ఇబ్బంది పడుతోంది. రాఘవరావు ఆమెని పైనుంచి కిందకి చూసి పగలబడి నవ్వాడు. జానకి, ఈ జాకెట్లో నిన్ను చూస్తుంటే అచ్చం ఆరెంజ్ పండుకి చీర కట్టినట్లు ఉన్నావు అన్నాడు కడుపు ఉబ్బా నవ్వుతూ. జానకికి ఎక్కడలేని కోపం వచ్చేసింది. చుట్టూ జనం ఉన్నారన్న మొహమాటం కొద్దీ గొంతు తగ్గించి, అవునులేండి, నేను ఆరెంజ్ పండులాగే ఉన్నాను, మీరేమో ముదిరిపోయిన కాకరగాయలా ఉన్నారు, పెద్ద అందగాడొచ్చినట్లు. అసలు నాకు ఈ జాకెట్ వద్దు, ఈ పడవ వద్దు అంటూ జిప్పు తీయబోయింది అలిగి. రాఘవరావు వెంటనే ఆమె చేతులు పట్టుకొని ఆపి, అబ్బో, మా ఆవిడకు కోపం వస్తే ఆరెంజ్ పండు కాస్త ఎర్రటి యాపిల్ పండులా మారిపోతుందే. ఊరికే అన్నానులేవే, నువ్వెలా ఉన్నా నా కంటికి అందంగానే కనిపిస్తావు. ఇది వేసుకోపోతే వాళ్ళు పడవ ఎక్కనివ్వరు అంటూ బుజ్జగించి తీసుకువెళ్లాడు. వాళ్ల వంతు రాగానే ఒక 2 సీటర్ పెడల్ బోట్ ఎక్కారు. రాఘవరావు జాగ్రత్తగా కూర్చొని జానకికి చెయ్యి అందించి ఎక్కించుకున్నాడు. పడవ కొద్దిగా కదలగానే జానకి భయంతో ఆయన చేతిని గట్టిగా గిల్లేసినట్టు పట్టుకుంది. అబ్బా, చెయ్యి విరిచేసేలా ఉన్నావు, అంత భయం ఎందుకే, నీకేం కాదు, నేనున్నానుగా అంటూ పెడలింగ్ మొదలుపెట్టాడు రాఘవరావు. పడవ మెల్లగా సరస్సు మధ్యలోకి చేరుకుంది. చుట్టూ నిశ్శబ్దం, నీటి అలల శబ్దం, అప్పుడప్పుడు వెళ్లే పక్షుల అరుపులు తప్ప ఇంకేమీ వినిపించడం లేదు. ఆ చల్లటి వాతావరణంలో తన పక్కనే భర్త ఉండడంతో జానకిలోని భయం పోయి మనసు ప్రశాంతంగా మారింది. నీటిలోకి చేయి పెట్టి ఆ చల్లదనాన్ని ఆస్వాదిస్తోంది. వాళ్ల పక్కనే ఉన్న మరో పడవలో ఒక యువజంట ఒకరినొకరు కౌగిలించుకుంటూ నవ్వుకుంటూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. వాళ్లను చూస్తూ చిరునవ్వు నవ్వింది జానకి. అదిగో, ఆ కుర్ర జంటను చూసారా? వాళ్లను చూస్తుంటే మన పెళ్ళైన కొత్త రోజులు గుర్తొస్తున్నాయండి అంది భర్త చేతిని ఆసరాగా పట్టుకుంటూ. రాఘవరావు ఆ జంట వైపు ఓరగా చూసి జానకి వైపు తిరిగాడు. అవునే, కానీ వాళ్ల ప్రేమ కంటే మన ప్రేమే ఇంకా గొప్పది అన్నాడు గర్వంగా. అదేంటలా అంటారు? ఆశ్చర్యపోయింది జానకి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే వాళ్ల ప్రయాణం మొదలుపెట్టారు. అన్నీ బావున్నప్పటి ఉత్సాహం అది. కానీ మనం ఎన్నో కష్టసుఖాలు, ఆటుపోట్లు అన్నీ దాటుకొని అలసిపోయిన ఈ వయసులోనూ ఒకరి చేయి ఒకరు వదలకుండా ఇక్కడి దాకా వచ్చాం. మనది నిలిచిన ప్రేమ, గెలిచిన ప్రేమ. భర్త చెప్పిన ఆ మాటలోని లోతుకు జానకి మనసు కరిగిపోయింది. కళ్లలో సుడులు తిరుగుతున్న నీటిని దాచుకుంటూ నవ్వింది. రాఘవరావు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. నా మాటలకే అలా కరిగిపోతే నా ముద్దుకు ఇంకెంత కరిగిపోతావో చూపిస్తానాగు అంటూ వాతావరణం ఎమోషనల్గా మారిపోకుండా జోకు వేశాడు. జానకి ఉలిక్కిపడి చుట్టూ చూసింది. అయ్యో రామా, ఈ వయసులో ఇదేం బుద్దండి, చుట్టూ పడవల్లో కుర్రకారున్నారు. ఎవరైనా చూస్తే మనమేదో కాలేజీ పిల్లలా ఫీల్ అయిపోతున్నాం అనుకుంటారు. అయినా మన మధ్య ఈ సరసాలేంటో అంది సిగ్గుపడుతూనే. మనసుకు వయసు లేనప్పుడు సరసాలకు కూడా వయసుతో పనేముంటుందే? అయినా ఎవరు చూడట్లేదులే, వాళ్ల ఫోన్లలో వాళ్ళు సెల్ఫీలు తీసుకుంటూ బిజీగా ఉన్నారు అంటూ ఆమె బుగ్గ మీద చిన్నగా గిల్లాడు రాఘవరావు. ఆ నీటి అలల మధ్య పచ్చని కొండల సాక్షిగా ఆ వృద్ధ దంపతుల ప్రేమ మరింత స్వచ్ఛంగా, మరింత బలంగా కనిపించింది. ఆ రోజు సాయంత్రం ఊటీ కమర్షియల్ రోడ్డుకు వెళ్లారు. ఎటు చూసినా హోమ్మేడ్ చాక్లెట్స్, ఉన్ని బట్టలు, రకరకాల టీ పొడులు అమ్మే దుకాణాలే. రాఘవరావు చేయి పట్టుకొని మార్కెట్ అంతా ఉత్సాహంగా తిరుగుతోంది జానకి. ఒక ఉన్ని బట్టల దుకాణం దగ్గర ఆగి
మనవల కోసం 2 చిన్న స్వెటర్లు తీసింది. బాబూ, ఈ 2 స్వెటర్లు ఎంత? అడిగింది జానకి. 1000 రూపాయలమ్మా అన్నాడు ఆ షాపువాడు. వెంటనే జానకి కళ్ళు పెద్దవి చేసి, 1000 రూపాయలా? అదేమైనా బంగారు దారంతో అల్లారా ఏంటి? 300 ఇస్తాను, ఇస్తావా అని బేరం మొదలుపెట్టింది. పక్కనే ఉన్న రాఘవరావు తల పట్టుకున్నాడు. నీ బేరాలు తగలయ్యా. ఊటీ వచ్చి కూడా నీ బేరమాడే బుద్ధి పోనిచ్చుకోలేదు. వాడు 1000 చెప్తే నువ్వు సగానికి సగం కోసేసి 300 అంటావేంటి? వాడు మనల్ని కొట్టినా కొడతాడు అన్నాడు మెల్లగా ఆమె చెవిలో. మీరూరుకోండి, మగవాళ్లకు ఈ షాపింగ్ ట్రిక్కులు తెలియవు. వాళ్ళు చెప్పిన రేటుకు కొనేస్తే మనం మోసపోయినట్లే అని ఆయనకు సర్ది చెప్పి షాపు వాడితో ఫైటింగ్ చేసి చివరికి ఆ 2 స్వెటర్లను 500కే సాధించింది జానకి. కవర్ చేతిలోకి తీసుకొని విజయం సాధించిన మహారాణిలా రాఘవరావు వైపు చూసి నవ్వింది. ఆమె మొండితనాన్ని చూసి రాఘవరావుకి నవ్వొచ్చింది. సరే మహారాణి, నా కోసం ఒక 5 నిమిషాలు ఆ టీ స్టాల్ దగ్గర బెంచి మీద కూర్చో, నేనిప్పుడే వస్తాను అని ఆమెను అక్కడ కూర్చోపెట్టి రోడ్డుకి అవతల వైపు ఉన్న ఒక ఫ్యాన్సీ ఎలక్ట్రానిక్ షాప్లోకి వేగంగా వెళ్ళాడు. 10 నిమిషాల తర్వాత తిరిగి వచ్చాడు రాఘవరావు. ఆయన చేతిలో గిఫ్ట్ ప్యాక్ చేసిన ఒక అందమైన బాక్స్ ఉంది. జానకి దాన్ని చూసి ఆశ్చర్యపోయి, ఏమిటండి ఇది, నా కోసమేనా అడిగింది. నీకోసం కాకపోతే ఇంకెవరి కోసమే, తెరిచి చూడు అన్నాడు నవ్వుతూ. జానకి ఆత్రంగా ఆ గిఫ్ట్ కవర్ చించింది. అందులో అచ్చం పాతకాలపు రేడియో డిజైన్లో ఉన్న సరిగమ కార్వాన్ డిజిటల్ ఆడియో ప్లేయర్ ఉంది. దాన్ని చూడగానే జానకికి ఏమీ అర్థం కాలేదు. రాఘవరావు ఆమె పక్కన కూర్చొని, ఇక్కడికి వచ్చే ముందు ఇంట్లో ఆ పాత రేడియోను ఎవరికైనా ఇచ్చేద్దామంటే నువ్వు ఒప్పుకోలేదు కదా. నేను కొనిచ్చిన మొదటి బహుమతి అని దాచుకున్నావు. అప్పటి రేడియోను మళ్ళీ బాగు చేయించడం నా వల్ల కాదు. కానీ అందులో వచ్చే ఆ పాత ఘంటసాల పాటలను మళ్ళీ నీకు బహుమతిగా ఇవ్వాలనుకున్నాను. అందుకే ఉదయం ఈ మోడల్ కోసం ఆర్డర్ ఇచ్చి ఇప్పుడు తీసుకొచ్చాను అన్నాడు ఎంతో ప్రేమగా. ఆ మాటలకు జానకి గుండె ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఆ కొత్త రేడియో మీద నెమ్మదిగా చేయి వేసి నిమిరింది. వెంటనే రాఘవరావు దాన్ని ఆన్ చేసి పాత తెలుగు పాటల బటన్ నొక్కాడు. సెకండ్ల వ్యవధిలో ఆహనా పెళ్ళి అంటా, ఓహనా పెళ్ళి అంటా అని మాయాబజార్ సినిమాలోని ఘంటసాల పాట ఆ ఊటీ చలిగాలిలో మధురంగా మోగింది. ఆ పాట వినగానే జానకి కళ్ళలో నీళ్లు సుడులు తిరిగాయి. తన చిన్న ఇష్టాన్ని, తన జ్ఞాపకాన్ని భర్త ఇంత అపురూపంగా తిరిగి ఇస్తాడని ఆమె కల్లో కూడా ఊహించలేదు. ఆ జనారణ్యంలోనే భర్త భుజం మీద తలవాల్చేసింది జానకి. మీరు మరీనండి, ఎప్పుడు నన్ను మీ ప్రేమతో ఓడించేస్తూనే ఉంటారు అంది కన్నీటిని తుడుచుకుంటూ. రాఘవరావు నవ్వి, రేపు ఉదయం దొడబట్ట శిఖరం మీద నుంచి సూర్యోదయం చూస్తూ నీకు ఇష్టమైన పాటలు విందాం అన్నాడు. ఆ జంట ఆ సరిగమ కార్వాన్ పట్టుకొని చేతిలో చేయి వేసుకొని ఆ చలిలో నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ల వెనక ఘంటసాల పాట ఇంకా వినిపిస్తూనే ఉంది. ఉదయం 5:30 గంటలు. సముద్ర మట్టానికి సుమారు 8,000 అడుగుల ఎత్తులో ఉన్న దొడబట్ట శిఖరం వ్యూ పాయింట్కు చేరుకోవడానికి ఇంకా ఓ 10 మెట్లు ఎక్కాలి. చలి ఎముకలు కొరికేస్తోంది. 4 స్వెటర్లు వేసుకున్నా గాలి సూదుల్లా దేహంలోకి చొచ్చుకుపోతున్నట్లుంది. జానకి ఆయాసపడుతూ ఆగిపోయింది. ఏమండి, నా వల్ల కావట్లేదు, కాళ్ళు గట్టకట్టుకుపోతున్నాయి. ఈ సూర్యుడు మన ఊళ్ళో రోజు ఉదయించేవాడే కదా. ఈ చలిలో ఈ కొండలెక్కడం నా వల్ల కాదు, నేను కారు దగ్గరికి వెళ్ళిపోతాను అంటూ అక్కడే ఉన్న ఓ రాతి బండ మీద కూర్చోబోయింది జానకి. రాఘవరావు ఆమెను కూర్చొనివ్వకుండా చెయ్యి పట్టుకొని లాగాడు. ఆయన చేతిలో నిన్న రాత్రి కొన్న సరిగమ కార్వాన్ ఉంది. అందులోంచి చాలా సన్నటి వాల్యూమ్లో సిరిసిరి మువ్వ సినిమాలోని జుమ్మంది నాదం సయ్యంది పాదం పాట వినిపిస్తోంది. అదేమిటి అలా అంటావు? మన ఊళ్ళో వచ్చే సూర్యుడు ట్రాఫిక్ పొగలోంచి వస్తాడు. ఇక్కడ మంచు తెరలను చీల్చుకుంటూ వస్తాడు. ఈ అద్భుతాన్ని చూడ్డానికే కదా ఇన్ని వేల కిలోమీటర్లు వచ్చాం. ఇంకో 10 మెట్లు నా చెయ్యి పట్టుకొని నడు అంటూ ఆమెకు ధైర్యం చెప్తూ మెల్లగా పైకి నడిపించాడు. తీరా వ్యూ పాయింట్ దగ్గరకు వెళ్లేసరికి అక్కడ అప్పటికే చాలామంది పర్యాటకులు కెమెరాలు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. రామారావు కాస్త ముందుకు వెళ్ళి జానకికి ఏ అడ్డంకి లేకుండా సూర్యోదయం కనిపించేలా ఓ చోట నిలబెట్టాడు. సరిగ్గా 6:10 తూర్పు దిక్కున ఆకాశం రంగు మారింది. దట్టమైన పొగమంచును చీల్చుకుంటూ ఒక లేత నారింజ రంగు వెలుగురేఖ బయటకు వచ్చింది.
మెల్లగా ఆ ఎర్రటి సూర్యబింబం నీలగిరి కొండల వెనక నుండి పైకి వస్తుంటే ఆ మంచు కొండలన్నీ బంగారు రంగులోకి మారిపోయాయి. ఆ దృశ్యం చూసి జానకి ముఖం వికసించింది. చలిని, ఆయాసాన్ని పూర్తిగా మరిచిపోయి కళ్ళ ఆర్పకుండా ఉండిపోయింది. ఎంత అద్భుతంగా ఉందండి! నిజంగా భూతల స్వర్గం అంటే ఇదేనేమో కదా అంది ఆనందంగా. అవును జానకి, ఈ సూర్యోదయం చూస్తుంటే ఎంతో ప్రశాంతంగా ఉంది అంటూ ఆమె భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకున్నాడు రాఘవరావు. కార్వాన్లో అప్పుడు వస్తున్న ఘంటసాల పాట ఆ వాతావరణానికి మరింత ప్రాణం పోసింది. ఒక అరగంట పాటు ఆ లేత ఎండ వెచ్చదనాన్ని ఆస్వాదించారు ఇద్దరు. సరే, ఇక వెళ్దామా? కాఫీ తాగకపోతే నీకు తలనొప్పి వచ్చేస్తుంది మళ్ళీ అన్నాడు రాఘవరావు. పదండి, మెట్లు దిగేటప్పుడు జాగ్రత్త, పట్టుకుని దిగండి అంటూ ఆమె ఆయన చేయి పట్టుకుని నెమ్మదిగా కిందికి నడవడం మొదలుపెట్టింది. సగం దూరం దిగారో లేదో రాఘవరావు అడుగులు తడబడ్డాయి. ఒక్కసారిగా ఆయన చేతి పట్టు సడలింది. జానకి అని పిలుస్తూ అక్కడే ఉన్న ఇనుప రైలింగ్ని గట్టిగా పట్టుకొని వంగిపోయాడు రాఘవరావు. ఆయనకు ఊపిరి సరిగ్గా అందడం లేదు. ఆ తీవ్రమైన చలికి ఆక్సిజన్ స్థాయి తగ్గడం వల్ల ఛాతీలో ఏదో పట్టేసినట్లు అనిపిస్తోంది. నుదుటి మీద చెమటలు పడుతున్నాయి. జానకి ఒక్కసారిగా కంగారు పడిపోయింది. ఏమండి, ఏమైంది? ఏమైందండి అంటూ ఆయన ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకుంది. ఏం లేదు, కాస్త ఊపిరాడట్లేదు, ఆయాసంగా ఉంది అంటూ ఆ రైలింగ్ ఆధారంగానే కింద కూర్చుండిపోయాడు రాఘవరావు. చేతిలో ఉన్న కార్వాన్ కింద పడి పాట ఆగిపోయింది. జానకి గుండె ఆగినంత పనైంది. క్షణం క్రితం వరకు ఎంతో రొమాంటిక్గా ఉన్న వాతావరణం ఇప్పుడు భయంకరంగా మారిపోయింది. వయసు తెచ్చే బలహీనత ఏ క్షణంలో ఏ రూపంలో వస్తుందో ఎవరికి తెలుసు. హడావుడిగా ఫోన్ తీసి మురుగన్కి కాల్ చేసి విషయం చెప్పింది. ఆమె కళ్ళలోంచి నీళ్లు జలజల రాలుతున్నాయి. చుట్టూ ఉన్న కొందరు పర్యాటకులు వచ్చి ఏమైందని అడిగారు. కొన్ని నిమిషాల నరకం తర్వాత మురుగన్ పరిగెత్తుకుంటూ వచ్చి ఇంకో 2 సహాయంతో రాఘవరావును పట్టుకొని జాగ్రత్తగా కారు దగ్గరకు తీసుకొచ్చాడు. కారులో ఉన్న ఫ్లాస్క్లోంచి వేడినీళ్లు తీసి ఆయనకు తాగించింది జానకి. కార్ హీటర్ ఆన్ చేశాడు మురుగన్. కాసేపటికి రాఘవరావు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ఊపిరి కాస్త కుదుట పడింది. జానకి ఆయన చేతులను తన ఛాతీకి హత్తుకొని వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఏడవకు జానకి, నాకేం కాలేదు. ఆ ఎత్తుకి ఎక్కేసరికి కాస్త ఆక్సిజన్ అందక కళ్ళు తిరిగాయి అంతే. నీ చేయి వదిలి నేనెక్కడికి పోతానే పిచ్చిదానా అన్నాడు చాలా నీరసంగా నవ్వుతూ. నవ్వుతారేంటండి? అసలు నాకు ఈ ఊటీ రావాలన్న పాడుబుద్ధి ఎలా పుట్టిందో ఏంటో. వద్దండి, మనం ఇప్పుడే మన ఊరు వెళ్ళిపోదాం. మీరు నా పక్కన క్షేమంగా ఉంటే చాలు. ఈ ఊటీ వద్దు, ఏమొద్దు అంది జానకి మొండిగా కన్నీళ్లు తుడుచుకుంటూ. హాస్పిటల్కి తీసుకెళ్ళనా అమ్మా అడిగాడు డ్రైవర్ మురుగన్ వెనక్కి తిరిగి ఆందోళనగా చూస్తూ. అవును బాబు, వెంటనే ఏదైనా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి పోని. ఆయన ముఖం చూస్తుంటే నాకు భయం వేస్తోంది అంది జానకి కంగారుగా రాఘవరావు చేయి పట్టుకుంటూ. రాఘవరావు నీరసంగా కళ్ళు తెరిచి, వద్దు జానకి, అనవసరంగా హాస్పిటల్ అంటూ కంగారు పడకు. నాకు కాస్త విశ్రాంతి దొరికితే చాలు. మురుగన్, ముందు హోటల్కి పోనీ బాబు అన్నాడు నెమ్మదిగా. అదేంటండి అలా అంటారు? ఒకసారి డాక్టర్కు చూపిస్తే మనసు నిమ్మళిస్తుంది కదా. ఈ వయసులో అశ్రద్ధ చేయకూడదు, వినండి నా మాట అంది జానకి పట్టుబడుతూ. నేను చెప్పాను కదా జానకి, ఇప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరిగే ఓపిక నాకు లేదు. కాసేపు పడుకుంటే అంతా సెట్ అయిపోతుంది. ముందు హోటల్కి వెళ్దాం అంతే అన్నాడు రాఘవరావు తన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెబుతూ. జానకి ఇక చేసేదేం లేక నిట్టూర్చుతూ సరే అంది. కారు హోటల్ వైపు కదిలింది. రాఘవరావు జానకి భుజం మీద తల వాల్చి కళ్ళు మూసుకున్నాడు. జానకి ఆయన తల నిమురుతూ కిటికీ బయట చూస్తోంది. నిన్నటిదాకా ఆ మంచు కొండలు ఆమెకు అందంగా కనిపించాయి. కానీ ఇప్పుడు అవే కొండలు ఆమెను వెక్కిరిస్తున్నట్లుగా, వయసు అయిపోయిన సత్యాన్ని గుర్తు చేస్తున్నట్లుగా అనిపించాయి. గదిలో నిశ్శబ్దం ఆవరించి ఉంది. బయట కురుస్తున్న మంచులాగే లోపల వాతావరణం కూడా స్తంభించిపోయినట్లుగా అనిపిస్తోంది. మంచం మీద దిండు కానుకొని కూర్చునున్నాడు రాఘవరావు. ఆయన ముఖం ఇంకా కాస్త పాలిపోయినట్లే ఉంది. పక్కనే కూర్చున్న జానకి ఆయన చేతికి రక్త ప్రసరణ సరిగ్గా జరగాలన్నట్లుగా తన 2 చేతులతో గట్టిగా రుద్దుతోంది. ఆమె కళ్ళు ఇంకా ఎర్రగానే ఉన్నాయి. ఇక చాలే జానకి, నా చేతులు అరిగిపోయేలా ఉన్నాయి. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా. ఆ కాస్త ఆయాసానికే నువ్వు అంతలా భయపడిపోతే ఎలా
అన్నాడు రాఘవరావు మెల్లగా ఆమె తల నిమురుతూ. జానకి ఆయన చేతిని విదిలించుకొని కోపంగా లేచి వెళ్ళి సూట్ కేసు తెరిచి బట్టలు సర్దడం మొదలుపెట్టింది. భయం కాక ఇంకేముంటుందండి? నా ప్రాణాలు గాల్లో కలిసిపోయినంత పనైందక్కడ. అసలు నా బుద్ధి గట్టి తిని ఇక్కడికి వద్దామన్నాను. హాయిగా మన ఇంట్లో మనం ఉంటే ఈ గతి పట్టేది కాదు కదా. డ్రైవర్ మురుగన్కు చెప్పేశాను, సాయంత్రమే మనం కిందకి వెళ్ళిపోతున్నాం. ఈరోజు రాత్రికి ట్రైన్ టికెట్లు బుక్ చేయమని మా తమ్ముడికి ఫోన్ కూడా చేశాను అంది గొంతులో వణుకును దాచుకునే ప్రయత్నం చేస్తూ. రాఘవరావు నెమ్మదిగా లేచి ఆమె దగ్గరకు నడిచాడు. ఆమె చేతిలో ఉన్న స్వెటర్ని తీసుకొని పక్కన పెట్టి ఆమె భుజాలను పట్టుకొని తన వైపు తిప్పుకున్నాడు. జానకి, ఒకసారి నా వైపు చూడు అన్నాడు గంభీరంగా. జానకి తల పైకెత్తలేదు. ఆమె కళ్ళలోంచి ఒక కన్నీటి చుక్క రాలి ఆయన చేతి మీద పడింది. చూడు జానకి, ఈ వయసులో ఇలాంటివి సహజం. 60 ఏళ్ల వయసులో 20 ఏళ్ల ఉత్సాహంతో కొండలెక్కడం సాహసమే. కానీ ఆ సాహసం చేసింది నీకోసం. నువ్వెప్పుడో వదిలేసుకున్న ఆ చిన్న చిన్న సంతోషాలను మళ్ళీ నీకు చూపించాలనే కదా ఇక్కడి దాకా వచ్చింది. ఇప్పుడు ఇలా భయపడి మధ్యలోనే వెళ్ళిపోతే ఈ ప్రయాణం మన జీవితంలో ఓ తీపి జ్ఞాపకంలా కాకుండా ఓ చేదు గుర్తులా మిగిలిపోతుంది. అది నీకు ఇష్టమేనా? నాకు జ్ఞాపకాలు వద్దండి, మీరు కావాలి. అక్కడ మీకు ఊపిరి అందక కొట్టుకుంటుంటే ఆ దేవుణ్ణి ఎంత బ్రతిమాలుకున్నానో తెలుసా? ఆయనకు ఏ అపాయం రానివ్వకు, నా ఆయుష్ కూడా ఆయనకే పోసి నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండేలా చూడు అని వేడుకున్నాను. మీరు లేని జీవితాన్ని నేను ఊహించుకోలేనండి అంది వెక్కి వెక్కి ఏడుస్తూ. రాఘవరావు ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. పిచ్చిదానా, నిన్ను వదిలేసి నేనెక్కడికి పోతాను? నీ అంతటి ఇల్లాలు నా ఆయుష్ కోరుకుంటూ ఉంటే ఆ యముడికి కూడా నన్ను ముట్టుకునే ధైర్యం ఉండదులే. సరే, నీకంతగా భయంగా ఉంటే రేపు ఉదయాన్నే బయలుదేరదాం. కానీ ఈ ఒక్క సాయంత్రం ఈ హోటల్ బాల్కనీలో కూర్చొని ఆ నీలగిరి కొండల్లో సూర్యాస్తమయం చూద్దాం. మన ప్రయాణం అర్ధాంతరంగా ముగియకూడదు జానకి, అది పరిపూర్ణంగా ముగియాలి అన్నాడు ఆమెను బ్రతిమలాడుతున్నట్లుగా. భర్త అంత ఆశగా అడుగుతుంటే జానకి మనసు కరిగిపోయింది. సరే, కానీ నాదో షరతు. రేపు ఉదయం 10 గంటలకల్లా మనం ఊటీ వదిలి వెళ్ళిపోవాలి. ఇక ఎలాంటి సైట్ సీయింగ్ లేదు. నాకు మీ ఆరోగ్యమే ముఖ్యం అంది ఖచ్చితంగా. రాఘవరావు నవ్వుతూ తలూపాడు. సాయంత్రం 5 గంటలు. హోటల్ బాల్కనీలో ఇద్దరు కూర్చున్నారు. చలి మరీ అంత తీవ్రంగా లేదు, కానీ వీచే గాలిలో ఓ రకమైన తేమ ఉంది. రాఘవరావు తన పక్కనే ఉన్న సరిగమ కార్వాన్ ఆన్ చేశాడు. రావోయి చందమా మా వింత గాథ వినుమా అని సీనియర్ ఎన్టీఆర్ గారి పాట సన్నగా వినిపిస్తోంది. జానకి వేడివేడి టీ కప్పును ఆయనకు అందిస్తూ, అయినా ఈ పాటలు వింటుంటే నాకు విషయం గుర్తొస్తుందండి. మన పెళ్ళైన కొత్తలో మీరేమో ఎన్టీఆర్ లాగా ఫీల్ అయిపోయేవారు, నేనేమో సావిత్రిలా మురిసిపోయేదాన్ని. ఆ జ్ఞాపకాలు తలుచుకుంటే ఇప్పుడు భలే నవ్వొస్తుంది అంది ముసిముసిగా నవ్వుతూ. నవ్వకే, అప్పట్లో నేను నిజంగానే అచ్చం ఎన్టీఆర్ లాగే ఉండేవాణ్ణి. నీకేమో ఇప్పుడు కళ్ళద్దాలు వచ్చేసి నా అందం సరిగ్గా కనిపించట్లేదంతే అన్నాడు రాఘవరావు మీసం మెలేస్తూ. అబ్బో, మీ అందం నాకంటే ఇంకెవరికి తెలుసులేండి. అప్పట్లో మన పక్కింటి కామేశ్వరమ్మ కూడా ఎప్పుడూ అనేది, మంచి మొగుడు దొరికాడు జానకి, దిష్టి తగలకుండా జాగ్రత్తగా చూసుకో అని అంది జానకి కనుబొమ్మలు ఎగరేస్తూ కొంటెగా. రాఘవరావు ఒక్కసారిగా పగలబడి నవ్వారు. చూసావా, అంటే ఆ కామేశ్వరమ్మకి అప్పటినుంచే మన మీద కన్నుందన్నమాట. అందుకే ఇప్పుడు మనం ఇలా ఊటీ వెళ్తున్నామని తెలియగానే ఆవిడకి అసలు మింగుడు పడలేదు. బహుశా ఆవిడ దిష్టి తగిలి మనకిలా అయ్యుంటుందిలే అన్నారు నవ్వుతూ. ఆ ఆత్మీయమైన నవ్వుల మధ్య ఉదయం నాటి ఆందోళనంతా మంచులా కరిగిపోయింది. దూరంగా కొండల వెనక సూర్యుడు మెల్లగా ఒరిగిపోతున్నాడు. ఆకాశమంతా ఆరెంజ్ రంగు పులుముకుంది. బాల్కనీలో కూర్చున్న ఆ ఇద్దరి ముఖాల్లోనూ ఆ సాయం సంధ్య వెలుగులు ప్రతిబింబిస్తున్నాయి. రాఘవరావు పక్కనే కూర్చున్న జానకి వంక ఆరాధనగా చూశారు. జానకి, ఈ 4 రోజుల్లో నువ్వొకటి గమనించావా? మన పిల్లలకి ఫోన్ చేయాలి, మనవాళ్ళు ఎలా ఉన్నారో కనుక్కోవాలి అన్న ఆలోచనే రాలేదు నీకు. వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్లే నీ ప్రపంచం కదా. మరి ఈ 4 రోజులు అసలు వాళ్ళ ఊసే ఎత్తకుండా ఎలా గడిపావు అని అడిగాడు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. జానకి పెదవుల మీద ఒక ప్రశాంతమైన చిరునవ్వు మెరిసింది. ఆమె ఆ సూర్యాస్తమయం వైపు చూస్తూ, నిజమేనండి, ఇన్నేళ్ళు వాళ్ల కోసమే బతికాను. కానీ ఈ 4 రోజులు మాత్రం నేను కేవలం మీ జానకిగా మాత్రమే బతికాను. పెళ్ళైన కొత్తలో ఏ బాధ్యతలు తెలియని ఆ రోజుల్లో నా మనసు ఎంత హాయిగా నిమ్మళంగా ఉండేదో
మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ 4 రోజుల్లో నాకు అదే ప్రశాంతత దొరికిందండి. ఏదో తెలియని నిశ్చింతతో నా మనసు ఇప్పుడు చాలా తేలిగ్గా ఉంది అంది ఆత్మీయంగా ఆయన భుజం మీద ఒదిగిపోతూ. రాఘవరావు ఆమె కళ్ళలోని ఆ మెరుపును చూసి గొంతు సవరించుకున్నారు. నిజమే జానకి. 40 ఏళ్ల తర్వాత మళ్ళీ మనం ఒకరికొకరం కొత్తగా పరిచయమయ్యాం. ఈ జ్ఞాపకం నా గుండెల్లో ఎప్పటికీ ఉండిపోతుంది. నా జీవిత ప్రయాణం ముగిసే ఆఖరి క్షణంలో కూడా ఆ పైవాడు నన్ను ఏదైనా కోరిక కోరుకోమంటే ఈ బాల్కనీలో నీ పక్కన కూర్చొని ఈ సూర్యాస్తమయాన్ని చూసిన ఈ క్షణమే మళ్ళీ కావాలని అడుగుతాను అన్నారు ఎంతో గాఢంగా. జానకి వెంటనే ఆయన పెదవులకు చేయడ్డు పెట్టి, అపశకునం మాటలు మాట్లాడకండి. మన అనుబంధం ఎంత గొప్పదంటే మరణం కూడా మనల్ని విడదీయడానికి భయపడాలి. ఎక్కడికి వెళ్ళినా మనిద్దరం కలిసే వెళ్దాం. మన ఊపిరి ఆగిపోయినా అది ఒకేసారి జరగాలని నేను ఆ దేవుణ్ణి ఎప్పుడో మొక్కుకున్నాను అంటూ ఆయన కళ్ళలోకి చూసింది. ఆ సాయం సంధ్య వెలుగుల్లో ఆ ఇద్దరి కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ మంచు కొండల సాక్షిగా వారి 40 ఏళ్ల అనుబంధం మళ్ళీ కొత్తగా చిగురించింది. మరుసటి రోజు ఉదయం 8 గంటలు. హోటల్ గదిలో సూట్ కేసులు సర్దుతోంది జానకి. 1కి 2 సార్లు వార్డ్రోబ్, బాత్రూమ్ అంతా చెక్ చేస్తోంది ఏమైనా మర్చిపోయానేమో అని. అద్దం ముందు నిలబడి తల దువ్వుకుంటున్న రాఘవరావు ఆమె ఆరాటాన్ని చూసి నవ్వాడు. ఏమిటే జానకి ఆ వెతుకులాట? హోటల్ వాళ్ళిచ్చిన ఆ చిన్న సబ్బు బిళ్ళలు, షాంపూ ప్యాకెట్లన్నీ మన బ్యాగులో వేశావా లేదా అని చూసుకుంటున్నావా? మన మధ్యతరగతి వాళ్ళు హోటల్కి వస్తే ఆ మాత్రం ప్యాకింగ్ చేయకపోతే నిద్ర పట్టదు కదా అన్నాడు ఆట పట్టిస్తూ. జానకి గబుక్కున సూట్ కేస్ జిప్పు లాగేసి చిరుకోపంగా ఆయన వైపు చూసింది. ఊరుకోండి. నేనేమన్నా మన కామేశ్వరమ్మలా కక్కుర్తిదాన్ని అనుకున్నారా? నేనేమి సబ్బు బిళ్ళలు తీసుకోలేదు. కానీ ఆ టేబుల్ మీద ఫ్రీగా పెట్టిన టీ బ్యాగులు, కాఫీ ప్యాకెట్లు మాత్రం తీసుకున్నాను. రైల్లో మీకేమైనా తాగాలనిపిస్తే వేడినీళ్ళలో కలుపుకోవచ్చు కదా అంది తన జాగ్రత్తను సమర్థించుకుంటూ. అబ్బో, నా భార్య ఎంత ముందు చూపున్నదో అంటూ ఆయన నవ్వుతూ ఆమె భుజం తట్టాడు. ఇద్దరూ హోటల్ చెక్అవుట్ చేసి మురుగన్ క్యాబ్ ఎక్కారు. కారు మెల్లగా ఊటీ ఘాట్ రోడ్ మలుపులు దిగుతోంది. వచ్చేటప్పుడు జానకికి ఇదే మలుపుల్లో వాంతులయ్యాయి. తల గిర్రున తిరిగింది. కానీ ఇప్పుడు ఆమె ముఖంలో ఎలాంటి ఆందోళన లేదు. చాలా ప్రశాంతంగా రాఘవరావు చేతిని తన 2 చేతులతో గట్టిగా పట్టుకొని కిటికీ బయట చూస్తోంది. ఆమెలో వచ్చిన ఆ మార్పును గమనించిన రాఘవరావు, ఏంటే వచ్చేటప్పుడు ఈ మలుపులకు అంత భయపడ్డావు? ఇప్పుడేమీ అనట్లేదు? టాబ్లెట్ ఏమైనా వేశావా అని అడిగాడు. జానకి ఆయన కళ్ళలోకి తేరిపారా చూస్తూ ఆయన చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుంది. నిజం చెప్పనా అండి, ఈ ఊరు బయలుదేరే ముందు నా మనసులో ఏదో తెలియని సంకోచం. ఈ వయసులో ఈ ప్రయాణాలు మనకి అవసరమా, ఏమవుతుందో అన్న బెదురు నన్ను వదిలేది కాదు. కానీ నిన్న ఆ కొండ మీద మీకు ఆయాసం వచ్చి ఊపిరందక ఇబ్బంది పడుతున్నా నా చేయిని మాత్రం మీరు వదల్లేదు చూసారా? ఆ కష్టంలో కూడా మీరు నాకు ఇచ్చిన ఆ భరోసా చాలండి. రేపు జీవితం మనల్ని ఇంకా ఎన్ని మలుపులు తిప్పినా నా చేయి పట్టుకోవడానికి మీరు పక్కన ఉంటే చాలు. ఏ గండమైనా నేను దాటేయగలనని ఈ ప్రయాణం నాకు నేర్పించింది అంది గొంతులో వణుకు కనిపిస్తున్నా నిబ్బరంగా. ఆమె మాటలకు రాఘవరావు మనసు ఆర్ద్రమైంది. తన చేతిలో ఉన్న ఆమె చేతిని మరింత గట్టిగా పట్టుకున్నాడు. కారు కోయంబత్తూరు వైపు సాఫీగా సాగిపోయింది. రాత్రి 8 గంటల సమయం. ట్రైన్ ఏసీ బోగీలో తమ బెర్తుల మీద కూర్చున్నారు రాఘవరావు, జానకి. రైలు ఊపందుకుంది. జానకి ఒక డబ్బా తెరిచి తను ఇంటి నుండి తెచ్చిన జంతికలు, సున్నుండలు తీసి ఆయన చేతికిచ్చింది. అవి తింటూ కిటికీ అద్దాల్లో నుంచి వెనక్కి పరిగెడుతున్న చీకటిని చూస్తున్నాడు రాఘవరావు. ఆ ఏసీ బోగీలోని చల్లదనానికి జానకి నెమ్మదిగా కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంది. రాఘవరావు తన దగ్గరున్న దుప్పటిని తీసి ఆమెకు కప్పాడు. ఉదయం 9 గంటలకల్లా రైలు వాళ్ల సొంత ఊరికి చేరుకుంది. స్టేషన్ బయటకు రాగానే ఒక ఆటో మాట్లాడుకొని తమ ఇంటికి బయలుదేరారు రాఘవరావు, జానకి. ఇంటికి చేరుకునేసరికి 9:30 అయింది. గుమ్మం తలుపు తీస్తూనే ఒకసారి చుట్టూ చూసుకుంది జానకి. 4 రోజుల క్రితం వరకు ఈ ఇల్లు ఆమెకి కేవలం బాధ్యతల భారంగా, అరిగిపోయిన రికార్డులా సాగే ఒకే రకమైన దినచర్యలా అనిపించేది. కానీ ఇప్పుడు అదే ఇల్లు ఎంతో కొత్తగా, ఉత్సాహంగా ఆహ్వానిస్తున్నట్లు అనిపించింది. దానికి కారణం ఇల్లు మారడం కాదు, ఆమె మనస్సు ప్రశాంతంగా మారడం. రాఘవరావు సూట్ కేసులు లోపల పెట్టి సోఫాలో ఆయాసంగా కూర్చున్నాడు. జానకి వెంటనే వంటింట్లోకి వెళ్ళి గ్లాసు మంచినీళ్ళు ఇచ్చి తర్వాత కాసేపటికి వేడివేడి ఫిల్టర్ కాఫీ తీసుకువచ్చి ఆయన చేతికిచ్చింది.
ఆ కాఫీ సిప్ చేస్తూ, ఆహా, ఊటీలో ఎన్ని రకాల టీలు తాగినా నువ్వు పెట్టే ఈ ఫిల్టర్ కాఫీ ముందు అవన్నీ దిగదుడిపే జానకి అన్నాడు తృప్తిగా. ఆ మాటలకు జానకి మురిసిపోతూ ఉండగానే గుమ్మం దగ్గర కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీయగానే ఎదురుగా మళ్ళీ ఆ పక్కింటి కామేశ్వరమ్మ. చేతిలో పాలు తోడుబట్టడానికి మజ్జిగ కోసం గిన్నె పట్టుకొని నిలబడుంది. వాళ్ళని చూడగానే ఆవిడ ముఖంలో ఆశ్చర్యం, కుతూహలం ఒకేసారి పలికాయి. అదేంటి జానకమ్మ, వారం రోజులన్నారు కదా, అప్పుడే ప్రయాణం ముగించేశారు? రాఘవరావు గారికి ఏమన్నా మంచు పడలేదా, లేక ఒంట్లో ఏమైనా బాలేదా అని ఆరా తీసింది కామేశ్వరమ్మ. మా ఆరోగ్యానికి ఏమండి కామేశ్వరమ్మ గారు, బ్రహ్మాండంగా ఉన్నాం. అక్కడ మంచు కొండల మధ్య మేమిద్దరం ఒకరి చేయి ఒకరం పట్టుకొని తిరుగుతుంటే ఏకంగా 10 ఏళ్ల వయసు తగ్గిపోయింది మాకు. కానీ మధ్యలో మీ గుర్తొచ్చింది. పాపం మేమిద్దరం లేకపోయేసరికి ఇక్కడ మీరు పలకరించే వాళ్ళు లేక ఎంత బెంగ పెట్టుకున్నారో మా మీద అని జాలి వేసి త్వరగా వచ్చేశాం. మేము తెచ్చుకున్న జ్ఞాపకాలు చూస్తే మీకు బీపీ పెరుగుతుందేమో చూసుకోండి అన్నాడు చమత్కారంగా. వెంటనే జానకి లోపలికి వెళ్ళి తాము తెచ్చిన ఊటీ స్పెషల్ హోమ్మేడ్ చాక్లెట్స్ డబ్బా తెచ్చి ఆవిడ చేతిలో పెట్టింది. ఇదిగోండి కామేశ్వరి గారు, ఊటీ చాక్లెట్లు. ఇవి తింటేనైనా పక్కవాళ్ల గురించి తీయగా మాట్లాడతారని తెచ్చాను అంది చాలా సున్నితంగా, కానీ చురుక్కుమనేలా. ఆ దెబ్బకు కామేశ్వరమ్మ ముఖం మాడిపోయి చకచక తన ఇంటికి వెళ్ళిపోయింది. ఇద్దరూ తలుపు వేసుకొని గట్టిగట్టిగా నవ్వుకున్నారు. మధ్యాహ్నం భోజనాలు ముగిశాయి. ప్రయాణపు అలసట వల్ల రాఘవరావు బెడ్రూంలో గాఢ నిద్రలోకి జారుకున్నాడు. జానకి బట్టలు సర్దడం పూర్తి చేసి బెడ్రూంలోకి వచ్చింది. ట్రిప్లో ఆయన కొనిచ్చిన కొత్త రేడియోను బీరువా పైన తమ పాత రేడియో పక్కన పెట్టాలని నిర్ణయించుకుంది. బీరువా పైన చేతులాంచి దుమ్ము దులపడానికి ఆ పాత రేడియోను పక్కకి జరిపింది. దాన్ని జరపగానే దాని అడుగున ఒక లావాటి కవర్ కనిపించింది. ఏం కవర్ ఇది అనుకుంటూనే దాన్ని చేతిలోకి తీసుకుంది జానకి. అది ఒక ప్రైవేట్ హాస్పిటల్ కవరు. ఏంటా అని కంగారుగా వణుకుతున్న చేతులతో లోపలున్న రిపోర్ట్ తీసి చూసింది. పైన ఉన్న తేదీ వాళ్ళు ఊటీకి బయలుదేరడానికి సరిగ్గా 2 రోజుల ముందు తేదీ. సివియర్ కరోనరీ ఆర్టరీ బ్లాకేజ్, హై రిస్క్ ఆఫ్ సడన్ కార్డియాక్ అరెస్ట్, ఏ క్షణానైనా గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది అన్న వాక్యాలు చూడగానే ఆమె గుండె ఆగినంత పనైంది. ఆ నోట్ కింద సర్జరీ చాలా రిస్క్ అని స్పష్టంగా రాసి ఉంది. జానకి చేతులు వణికిపోయాయి. ఆమె కళ్ళ ముందు ప్రపంచం గిర్రున తిరిగినట్లయింది. దొడబెట్ట కొండ మీద ఆయనకు వచ్చిన ఆయాసం కేవలం ఆక్సిజన్ అందక కాదు, ఆ క్షణంలో ఆయన గుండెపోటును తట్టుకున్నాడని ఆమెకి ఇప్పుడు అర్థమైంది. కళ్ళెంబడి జలజలా రాలుతున్న కన్నీళ్లతో ఆ ఫైల్ పట్టుకొని వణుకుతున్న అడుగులతో మంచం దగ్గరికి వెళ్ళింది జానకి. అలికిడికి మెలకు వచ్చిన రాఘవరావు కళ్ళు తెరిచి ఆమె చేతిలో ఉన్న రిపోర్ట్స్ చూశాడు. జానకికి ఎప్పటికీ తెలియకూడదు అని ఆయన దాచిన ఆ నిజం ఇప్పుడు అలా బయటపడేసరికి ఆయన ముఖంలో చిన్నపాటి నిస్సహాయత చోటు చేసుకుంది. కానీ మరుక్షణమే ఆయన ముఖంలో ఒక ప్రశాంతమైన చిరునవ్వు మెరిసింది. అబద్ధాన్ని మోస్తున్న భారం దిగిపోయినట్లుగా ఆయన చూపుల్లో ఒక నిమ్మళం కనిపించింది. ఏంటండి ఇది అంది జానకి గొంతు పూడుకుపోతుండగా. రాఘవరావు నెమ్మదిగా మంచం మీద కూర్చున్నాడు. నా జీవితానికి ముగింపు వాక్యం జానకి అన్నాడు ప్రశాంతంగా. ఆ మాట వినగానే జానకి చేతిలో ఉన్న కాగితాలు కింద పడిపోయాయి. ఆమె పెద్దగా ఏడుస్తూ ఆయన ఛాతీ మీద పడిపోయింది. అబద్ధం, ఇదంతా పచ్చి అబద్ధం. అసలు ఇంత పెద్ద విషయాన్ని నా దగ్గర దాచడానికి మీకు మనసెలా ఒప్పిందండి? ఇన్ని రోజులు మీరు నన్ను ఊటీ తీసుకెళ్ళింది నా మీద ప్రేమతో అనుకున్నాను. కానీ రేపు నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోవడానికి మీరు చేసిన ముందస్తు ఏర్పాటని నాకు ఎప్పుడు అర్థమవుతోంది అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఆయన చొక్కాను గుప్పెట్లోకి తీసుకొని నిలదీసింది జానకి. రాఘవరావు ఆమె తల నిమురుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. జానకి, డాక్టర్లు నాకు ఎంతో సమయం లేదన్నారు. ఆ విషయం నీకు చెబితే అప్పటికప్పుడే నువ్వు సగం చచ్చిపోయేదానివి. పిల్లలకి ఫోన్ చేసి ఈ ఇల్లంతా ఒక ఆసుపత్రిలా మార్చేసేదానివి. నా చివరి రోజుల్లో నేను ఒక నర్సులా, నన్నొక పేషెంట్లా ఎందుకు చూడాలే? 40 ఏళ్లుగా కుటుంబం కోసమే బతికిన నిన్ను నా ఆఖరి రోజుల్లో సంతోషంగా చూడాలనుకున్నాను. నువ్వలా నవ్వుతూ ఉండగా నా కన్ను మూయాలనుకున్నాను. ఆ మాటలకు జానకి గుండె పగిలిపోయింది. తన భార్య సంతోషం కోసం తన అనారోగ్యాన్ని సైతం పంటి కింద బిగబట్టి ఆ మంచు కొండల్లో తన కోసం చిరునవ్వులు చిందించిన ఆ భర్త ప్రేమ ముందు దేవుడు కూడా చిన్నబోతాడనిపించింది.
నిన్న గనక ఏదైనా జరగకూడనిది జరిగితే నా పరిస్థితి ఏంటని ఒక్క క్షణం ఆలోచించారా? మీ కష్టాన్ని పంచుకునే అర్హత కూడా నాకు లేదా? అంటూ నిలదీస్తూనే ఆయన్ను గట్టిగా వాటేసుకుంది. రాఘవరావు ఆమె కళ్ళలోకి చూస్తూ, పిచ్చి జానకి, నీ ఆయుష్ కూడా నాకే పోయమని దేవుణ్ణి మొక్కుకున్నావు కదా, మరి నాకేమవుతుంది, భయపడకు అంటూ నెమ్మదిగా ఆమె కళ్ళు తుడిచారు. హఠాత్తుగా జానకిలో ఏడుపు ఆగిపోయింది. ఆమె కళ్ళలో ఒక విచిత్రమైన మొండితనం కనిపించింది. చీర కొంగుతో కన్నీళ్లు తుడుచుకొని ఆయన చేతులను గట్టిగా పట్టుకుంది. మీరిచ్చిన రేడియో వదిలించుకుందామంటేనే వదల్లేదు నేను. అలాంటిది కట్టుకున్నవాణ్ణి నేను అంత సులభంగా వదిలేసుకుంటానా? ఏ డాక్టర్ ఏం చెప్పినా నాకు అనవసరం. ఈ ప్రపంచంలో మన కోసం ఏదో ఒక దారి ఉండకపోదు. సర్జరీ కుదరకపోతే మానే. మందులైనా మాకులైనా ఏదో ఒకటి మిమ్మల్ని కాపాడకపోదు. మీ ఆయుష్ కోసం ఆ పరమేశ్వరుడితో అయినా నేను పోరాడతాను. అవసరమైతే బేరం ఆడతాను. ఎముడొచ్చినా సరే మిమ్మల్ని తీసుకువెళ్ళాలంటే ముందు నన్ను దాటుకుని వెళ్ళాలి అంది ఒక మహంకాళిలా. రాఘవరావు ఆమె వైపు ఆశ్చర్యంగా, ఆరాధనగా చూశాడు. ఎప్పుడూ తన చాటున ఉండే జానకిలో ఇంత ధైర్యం దాగుందా అని మురిసిపోయాడు. జానకి వెంటనే వెళ్ళి సరిగమ కారువాన్ ఆన్ చేసింది. అందులోంచి అప్పుడే జానకి కలగనలేదు రా సతి కాగలదని అన్న మధురమైన గీతం వినిపించడం మొదలైంది. ఆ పాటలోని ప్రతి అక్షరం వారి 40 ఏళ్ల అనుబంధానికి అద్దం పడుతున్నట్లుంది. జానకి మెల్లగా రాఘవరావు దగ్గరికి వచ్చి ఆయన భుజం చుట్టూ చేయి వేసింది. ఆయన కూడా ఆమెను తన గుండెలకు హత్తుకున్నాడు. వాళ్లకు రేపు ఏం జరుగుతుందో తెలియదు. బహుశా రేపు హాస్పిటల్కి వెళ్తే ఆయన బతుకుతాడో లేదో కూడా తెలీదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుసు. చావు ఎదురొచ్చినా వాళ్ళు ఒకరి చేయి ఒకరు వదులుకోరు. వాళ్ల చివరి ప్రయాణం ఇప్పుడు మృత్యువుతో పోరాడడానికి సిద్ధమైంది. స్వచ్ఛమైన ప్రేమ అనే ఆయుధంతో. ప్రేమంటే యవ్వనంలో కలిగే ఆకర్షణ కాదు. ముడతలు పడిన చేతిని ఆఖరి శ్వాస వరకు వదలకుండా పట్టుకునే భరోసా. పిల్లలు, బాధ్యతలు, సంపాదన, ఈ ఉరుకులు పరుగుల జీవితంలో మన కోసం మనం బతకడం మర్చిపోతాం. కానీ మన జీవితపు చివరి ప్రయాణంలో మనతో వచ్చేది మన ఆస్తిపాస్తులు కాదండి, మన కట్టుకున్న వాళ్లే. తన భార్య పెదవుల మీద నవ్వు చూడాలని రాఘవరావు గారు మృత్యువుని కూడా పక్కన పెడితే, ఆయన ప్రాణాలు నిలబెట్టుకోవడానికి జానకమ్మ ఆ మృత్యువుతోనే పోరాడడానికి సిద్ధపడింది. ఇది కదా నిజమైన ప్రేమంటే. ఈ కథ మీ మనసును తాకితే ఒక్క క్షణం మీ పనులన్నీ పక్కన పెట్టి మీ జీవిత భాగస్వామి దగ్గరికి వెళ్ళి చిన్నగా నవ్వి పలకరించండి. నేనున్నాను అన్న ధైర్యాన్ని ఇవ్వండి. జానకమ్మ ప్రేమ గెలవాలని, రాఘవరావు గారు కోలుకొని వాళ్ల బంధం నిండు నూరేళ్లు నిలవాలని మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటే కామెంట్స్లో మీ ఆశీస్సులు తెలియచేయండి. ఈ కథ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఆ ఒక్క లైక్ ఈ వీడియోని మరికొంతమందికి చేరుస్తుంది. ఇలాంటి మరెన్నో మనసుకు హత్తుకునే కథల కోసం మన తెలుగు ప్రేమ కథలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.